మత్తయి సువార్త 21వ అధ్యాయము 19 నుండి 21 వరకు. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా, దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేదువు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. హల్లెలూయా. ఈ మాటతో ప్రభువు మనల్ని ఆయన ఉద్దేశ్యం ప్రకారముగా నడిపించునుగాక. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, ఈ ఉపవాస ప్రార్థన కొరకు మీరు మా కొరకు ఉద్దేశించినటువంటి అమూల్యమైన మాటను బట్టి వందనాలు. అతీతుడైన దేవ, మీ మాటను మేము నమ్ముకున్నాం. మీ మాట యందు మేము విశ్వాసం ఉంచి ఉన్నాం తండ్రి. వాక్యమై ఉన్న దేవా, మీ మాట మమ్మల్ని ఆదరిస్తుందని, బలపరుస్తుందని, అభివృద్ధిని కలిగిస్తుందని, నిత్య రాజ్య మహిమలో ఉన్నతంగా నిలబెడుతుందనేటువంటి విషయం మేము ఎరిగిన వారమై, కృపతో మీ మాటలు మాకు క్షేమ సాధనములు గనుక ఆ మాటలను ప్రభా మేము నరాలలోనూ జీర్ణించుకొని ఈ లోకయాత్రను ప్రభా ముగించేంత శక్తిని మేము పొందుకోవడానికి నాయన మీ కృపను దయచేయమని మమ్మల్ని బలపరిచి, దృఢపరిచి, ఆదరించి మమ్మల్ని నిలవబెట్టమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనము మొదట అధ్యయనం చేస్తే ఒక కథలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక కథ చెప్పినట్టుగా మీకు అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఆయన మార్గము గుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన ఆకలిగా ఉన్నారో ఒక అంజూరపు చెట్టు త్రోవ ప్రక్కన ఆయనకి కనబడింది. త్రోవ ప్రక్కన కనబడినటువంటి అంజూర చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన ఆకలి తీర్చుకోవడానికి అంజూరపు పళ్ళు వెతుకుతున్నారు. ఒక్క అంజూరపు పండు కూడా చెట్టుకు లేదు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు, నీవు ఇక ఎన్నడూ కాపు కాయకుందువు గాక అనగానే వేళ్ల మట్టుకు ఆ చెట్టు తక్షణమే ఎండిపోయినట్లుగా అక్కడ శిష్యులు గమనిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారితో వెళ్ళినటువంటి శిష్యులు గమనిస్తున్నారు. ఎప్పుడైతే శిష్యులు గమనించారో అప్పుడు ఏం జరిగింది అంటే, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు. యేసు ప్రభు అంజూరపు చెట్టును శపించగానే, లేదా కాపు కాయకుందువుగాక అనగానే అది వేళ్ల మట్టుకు తక్షణమే ఎండిపోయింది అని వాళ్ళు చెప్పుకుంటుంటే, యేసుక్రీస్తు ప్రభువారు వారి తలంపులు, వారి మాటలు ఎరిగి ఆయన అంటున్నారు, ఓస్ ఇదేనా? ఈ అంజూరపు చెట్టు ఎండిపోవడం గురించే మీరు అద్భుతం, ఆశ్చర్యం అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారా? అయితే నేను మీతో చెప్తున్నాను, మీరు ఏమాత్రం సందేహం లేకుండా, అవిశ్వాసం లేకుండా మీరు ఈ కొండను చూచి సముద్రంలో పడుదువు గాక అనగానే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోద్ది అని చెప్తూ ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, మీరు అడిగిన వాటినన్నిటినీ పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఇది స్పష్టంగా రాయబడినటువంటి మాటను యాజ్ ఇట్ ఈజ్గా మీకు తెలియపరిచాను అన్నమాట. ఇందులో ఉన్న విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటగా మనం ధ్యానం చేస్తున్నట్లయితే, అక్కడ ఒక సూచక క్రియను యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. అది ఏంటంటే, చెట్టు, అంజూరపు చెట్టు ఇక కాపు కాయకుందువుగాక లేదా శపించినప్పుడు దేవుని యొక్క వాక్కు, జీవము కలిగిన వాక్కు విడుదలైనప్పుడు
ఆయనలో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి వాక్కు అక్కడ క్రియ చేసింది, వెంటనే క్రియ చేసింది. తక్షణమే అనేటువంటి మాట అక్కడ వ్రాయబడింది. అంటే వెంటనే క్రియ చేస్తే వెంటనే ఏమైంది? ఇక కాపు కాయదు, అది ఇక ఏమవుదు, కాపు కాయదు. వేళ్ళ మట్టుకు ఎండిపోతే ఏమైంది అర్థం? చచ్చిపోయింది, కాపు కాయదు. దేవుడి ఉద్దేశం కూడా అదేగా. వెంటనే ఈ క్రియ శిష్యులు చూస్తున్నారో, శిష్యులు చూడగానే ఏమైపోయారంటే ఆశ్చర్యపోయారు. ఏమండి, ఇది ఒక తులసి చెట్టు అనుకోండి, పూజిస్తారు కదా, దాని చుట్టూనే కదా తిరుగుతారు. తులసి చెట్టు అనుకోండి, ఈ తులసి చెట్టు ఇలాగా పచ్చగా ఉంది, శుద్ధిగా పరిశుభ్రంగా. ఎందుకంటే చుట్టూ తిరిగేసి దానికి వేసేసేసి శుద్ధిగా ఉంచుతారు, ఎక్కడా కూడా అది బూజు పట్టదు. మన కరివేపాకు చెట్లు కన్నా బూజు పట్టనిస్తాం కానీ మనం, వాళ్ళు ఏం చేయరు, తులసి చెట్టుకి దేవత, ఆ చెట్టు ఒక దేవత. నాలాంటిదాన్ని వెళ్ళానండి, నాలాంటిదాన్ని వెళ్ళాను. మీకు బాగా అర్థం అవ్వాలంటేనే టిక్కు టక్కని కొడుతున్నారు కదా, ఎక్కడ తులసి చెట్టుని మధ్యలో పెట్టుకుని టిక్కు టక్కని కొడుతున్నారంట వాళ్ళు. నేను వెళ్ళానంట, నేను దేవుని ప్రతినిధిగా వెళ్ళానంట. వెళ్ళాకనంట అక్కడ ఏమైంది, తులసి చెట్టుని అన్నానంట, నీవు ఇక ఎన్నడూ పూజింపబడకుందువు గాక అన్నానంట. అనగానే ఎండిపోయిందంట. ఎండిపోయేవాడికి ఏమైంది, జనాలందరూ ఏమైపోతారు అప్పుడు? ఇప్పుడు మీరు ఆశ్చర్యపడ్డారు లేదా? ఇక్కడ పడితే ఎలా ఉంటుందో అనేది చెప్పడానికి నేను ఇది చెప్పాను. అర్థమైందా? యెరోబాము బలిపీఠం కట్టాడే, యెరోబాము తెలుసా అందరికీ? యెరోబాము బలిపీఠం కట్టాడే. ఒక దైవజనుడు దేవుని మాటను పట్టుకుని, బలిపీఠమా బలిపీఠమా నీవు బ్రద్దలైపోదువుగాక అని ప్రవచనం ఎత్తయ్యా అని పంపినప్పుడు, దైవజనుడు దేవుని జీవము కలిగినటువంటి మాటను నోట పెట్టుకుని, ఆ మాటను యెరోబాము ధూపము వేస్తూ ఉండగా ప్రకటించినప్పుడు ఏం జరిగింది? బ్రద్దలైపోయింది. అప్పుడు ఏం పుట్టింది అతనికి? ఆశ్చర్యం కలిగింది. అంతవరకు చెయ్యిద్దాం అనుకున్నాడు, చెయ్యెత్తేటప్పటికి ఇది బద్దలైపోవడం చూసి ఆగిపోయేటోడికి చెయ్యి కూడా ఎండిపోయి అలాగ ఉండిపోయింది. ఎండిపోయిందా? ఏది? తులసి చెట్టు ఎండిపోయింది, అక్కడ ఎండిపోయిందా? ఇక్కడ అంజూరు చెట్టు ఎండిపోయిందా? అక్కడ బలిపీఠం బద్దలైపోయిందా? అక్కడ చెయ్యి ఎండిపోయిందా? ఎండిపోయిందా లేదా? మీకు ఆశ్చర్యం కలిగిందా? అది మరి అంత ఆశ్చర్యం కలగాలి, హల్లెలూయా అనాలి. అంత ఆశ్చర్యం కలిగి హల్లెలూయా అనలేదని ఇక్కడ వరకు తీసుకొచ్చి హల్లెలూయా అనిపించాలన్నమాట. దీనికి ఒక 5 నిమిషాలు వేస్ట్ అన్నమాట. హల్లెలూయాలో ఏముంటుంది, ఆమేన్లో ఏముంటుంది అనే విషయం కూడా దేవుడు మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. చూడండి, ఎండిపోయింది. ఎండిపోయినప్పుడు యెరోబాముకు ఆశ్చర్యం కలిగింది కాబట్టే కళ్ళు నడినెత్తికి ఎక్కితే సేలా వచ్చేసి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటాడు? అయ్యగారు, పిలుపు మారుద్ది. ఏం మారుద్ది? పిలుపు మారుద్ది. అయ్యగారు, ఎండిపోయిన నా చెయ్యిని కొంత మీరు జ్ఞాపకం చేసుకుని దేవాది దేవునికి ప్రార్థన చేస్తే నా చెయ్యి బాగుపడుతుంది అన్న విశ్వాసం నాకు ఉందయ్యా. ఎందుకు? విశ్వాసం వచ్చేసింది. ఇక్కడ బలిపీఠం బద్దలైపోవడం, దేవుడి మీద విశ్వాసం వచ్చేసింది, చెయ్యి ఎండిపోవడం. ఇప్పుడు విశ్వాసంతో ఏమడిగాడు? అడిగాడా విశ్వాసంతో? అంటే ఇటువంటి కీడుకరమైన పరిస్థితులు కూడా విశ్వాసాన్ని పుట్టిస్తాయన్నమాట. అవునన్నమాట, కాదన్నమాట? అవును. అంటే ఇటువంటి కీడులో కూడా ఎవరికి విశ్వాసం వచ్చింది? కానీ నేనంటాను, మేలు జరిగితే విశ్వాసం వస్తే బాగుంటుంది, కానీ కీడు జరిగించుకునే పరిస్థితులు వచ్చి విశ్వాసం అనవసరం. ఇప్పుడు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నామండి, మేలుకరంగా మన ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి, మీ అందరి జీవితాలను బట్టి వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయనుకో వాళ్ళకి మేలు. అంతేగాని వాళ్ళ కళ్ళు పేలిపోయి అనుకో, అప్పుడు విశ్వాసం వచ్చిందనుకో వాళ్ళకి ఏంటి? కీడు. ఎందుకంట? ఏ కోణం బెటరు? యెరోబాము కోణం బెటరా? కాదు. కానీ ఇక్కడ నీ దేవుడు వేడుక అన్నప్పుడు అద్భుతంగా అతడు తన దేవుడు వేడుకున్న వెంటనే అతనికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఎండిన చెయ్యి ఏమైపోయింది? అద్భుతం కదా, అద్భుతం జరిగింది. అద్భుతం జరిగినప్పుడు అందరూ ఏం మాట్లాడుకుంటారు? దాని గురిండే మాట్లాడుకుంటారు. చెట్టు కింద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా అన్యులు కూడా దాని గురిండే
మాట్లాడుకుంటారు. కానీ ఈ సందర్భంలో ఎవరున్నారంటే దేవుని శిష్యులు మాత్రమే అక్కడ ఉన్నారు. దేవుని శిష్యులకే ఆశ్చర్యం కలిగింది. అంత పచ్చని చెట్టు ఒక్కసారిగా యేసు ప్రభు వారు శపించిన వెంటనే ఎండిపోయిందంటే వాళ్ళకి ఏం కలిగింది? ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యంగా మాట్లాడుకుంటే యేసు ప్రభు అక్కడ వాళ్ళతో చెప్పేది ఇక్కడ మనతో చెప్పేది ఏంటో తెలుసా? అయ్యయ్యో అబ్బెబ్బే, ఈ చిన్నదానికే అంతలా మాట్లాడేసుకుంటున్నారు అద్భుతమని, దీనికి ఈ మాత్రపు దానికి అంటే ఆఫ్టర్ ఆల్ ఇది నాకు ఏంటి, ఈ మాత్రపు దానికి ఎక్సైట్ అయిపోయి ఓహో ఆహా అనుకుంటున్నారా? అయితే నేను చెప్తున్నాను చూడండి, విశ్వాసముతో సందేహమే లేకుండా కొండను చూచి, కొండ నీవు వెళ్ళి సముద్రములో పడుదువు గాక. హల్లెలూయా. ఈ గాకాలు ఎంత ఉంది? నేను గాక అన్నప్పుడు కూడా ఆమెన్ అనలేదు మీరు. ఈ గాకాలు ఎంత ఉంది? ఆమెన్ అంటే అర్థం ఏంటో తెలుసా? అవును గాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్కు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆమెన్ అన్నారనుకో, నీ జీవితంలో అయిపోయింది అంతే. తక్షణం. ఎక్కడ? తక్షణం. ఇక్కడ ఏమని మాట్లాడారు? సముద్రములో పడును గాక అనగానే ఏమైపోయింది? పడిపోద్దంట ఇల్లి విశ్వాసంతో. ఇప్పుడు ఆమెన్ అంటలేదంటే దాని అర్థం ఏంటి? అంతేనా మరి? మీరు ఇప్పుడు ఇది తక్షణం అయిపోద్ది, ఎప్పుడు వస్తుంది ఆ మాట, ఎప్పుడు ఆమె నందామా అని కనిపెట్టుకుంటారు. అవునా కదా? మీకు ఏదో బాగాలేదండి ఒంట్లో, డాక్టర్ గారు ఎవరో వస్తున్నారంట, మామూలు డాక్టర్ కాదంట, కొంతమందికి పేరుంట, చెయ్యెత్తే చాలండి బాబా డాక్టర్ తగ్గిపోద్దండి, అలాంటి డాక్టర్ వస్తున్నాడంట. కనిపెట్టుకుంటూ ఉంటావు నువ్వు. ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది నీకు? వంట చేసినా ఆ ధ్యాసే, ఏది చేసినా ఆ ధ్యాస. ఎందుకు? అతని మీద నీకెంత విశ్వాసం. ఇప్పుడు ఆమెన్ అనే మాట మీద నీకు విశ్వాసం ఉంటే, ఓహో దేవుని యొక్క వాక్యం ఆమెన్ అని మనం అంటూ ఉన్నప్పుడు, దేవుని వాక్కు దైవజనుల్లో నుంచి ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు దాన్ని నేను రిసీవ్ చేసేసుకుంటున్నప్పుడు విశ్వాసంతో, అది తక్షణమే నా జీవితంలో అయిపోద్ది అన్నమాట అనేటువంటి గ్రహింపు, ఉత్సాహం, విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా ఆమెన్ అని ఆటోమేటిక్గా వచ్చేది నీకు. నేనే రుజువు. నాకు వస్తుందా రాదా? పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు అందరికంటే ఎక్కువ నోరెట్టుకుని అంటానా లేదా? నన్ను చూసి మీరు అంటారేమో అని ఇంకా ఎక్కువ నోరు పెట్టుకుని అంటాను. కానీ కొంతమంది అంటారు, దేవునికి మహిమ కలుగును. మరి కొంతమంది ఎందుకు అనరు అంటే విశ్వాసం. నిజమే, ఒప్పేసుకోవాలమ్మ, తప్పదు కదా. డాక్టర్ గారు నీకు ఇది ఉంది, నాకు అర్థమైంది ఎక్స్పెరిమెంట్లో, అవునా అంటే చెప్పుకోకూడదని కప్పుకుంటే నీకే తప్పు, ఒప్పేసుకుంటే నిజమేనండి బాబు అంటే సూదేసేస్తాం, వెంటనే ఏమవుద్ది? ఏగానే బాగైపోద్ది. అయితే ఎందుకని డాక్టర్ గారితో చెప్పేసాను, మీరే జరిగింది కానీ కీడు జరగదు కదా. మరి ఎందుకంట కప్పుకోవడం? విశ్వాసం లేదు. ఒకవేళ మీరు అవునన్నా కాదన్నా అబ్బే మాకు లేకపోవడం విశ్వాసం అన్న రుజువు వచ్చేసింది. ఏంటి? లేదు, రుజువు అయిపోయింది కదా. అందుకని ఇప్పుడు చూడండి, ఇక్కడ కొండను చూచి సముద్రములో పడుగాక అనే పదాన్ని వాడాడు అక్కడ. ఆమెన్. గాక అంటే ఆమెన్. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును ఆమెన్ అని ఒకరు పాట కట్టారు. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును ఆమెన్ అంటే అవునుగాక. అంటే ఆవిడికి దాని మీద విశ్వాసం ఉంది కాబట్టి పాట అలా కట్టి ఆమెన్ అని పెట్టారు పదంలో చివర. అంతేనా? అవునా? అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా అనే పాటలో కూడా ఆమెన్ పెట్టారా లేదా? ఆమెన్ అనువాడ స్తోత్రం అంటే ఏంటి? ఆమెన్ అంటే ఊరికే రాలేదంటే పదం. కొంతమంది అనకండి అన్నట్టుగా ఆ బోధలు వినకండి, మరి అర్థమైందా? ఊరికే రాలేదా పదం. ఆమెన్ అంటే ఏంటి? అవునుగాక. అందుకే ఒక భక్తుడు ఆమెన్ అనువాడ స్తోత్రం అంటే ఆయన ఏమంటాడు? అంటాడు అవునుగాక అంటాడు. వద్దా మనకి?
కావాలి. అవునుగాక అనే దేవుడు మనకున్నాడు. నువ్వు ఆమేన్ అన్నావంటే అక్కడి నుంచి అవునుగాక అంటే నీ జీవితంలో అది డిక్లరేషన్ జరుగుద్ది. దేవుడు ఉన్నది వాస్తవం. దేవుని మాటలో జీవం ఉన్నది వాస్తవం. ఆ జీవము జీవింపజేస్తున్నది అన్నది వాస్తవం. ఎటువంటి వారిని? సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి అనుభవంలో ఉన్న వారిని కూడా. అంటే మన జీవితంలో సమాధి అయిపోయినవి వేటినైనా కూడా దేవుడు బ్రతికించగలడు. ఏ పరిస్థితి అయినా, ఏ సమస్యల సుడిగుండమైనా. హల్లెలూయా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ ఆమేన్, ఈ కొండ వెళ్ళి సముద్రములో పడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అన్నప్పుడు మీకు ఎటువంటి కొండలు ఉన్నాయా? కొండలు ఇల్లు ఎక్కడికి పడతాయి? ఇంకా ఉంచుకోవాలని ఉందా? తిరుచుకోవాలని ఉందా? ఓకే, ఇప్పుడు మన వాక్యంలోకి వద్దాం. కొండల్ని ఏమైపోద్దంట? సముద్రంలో పడిపోద్దంట. అక్కడ పర్టికులర్గా ప్రభు మాట్లాడుతున్న మాట, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అరుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుకుందురు. మీరు ప్రార్థన చేయనప్పుడని ఎందుకన్నాడు ఇక్కడ దేవుడు? మీరు చిన్న చితక వాటి విషయంలో ప్రార్థన చేస్తున్నారే, ఓకే చెయ్యండి, నేను వాటిని తీరుస్తాను. కానీ పర్టికులర్గా ఇక్కడ దేనికోసం? అద్భుతం కోసం. ఇక్కడున్న సందర్భం పర్టికులర్గా ఒక అద్భుతం కోసం విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి, నమ్ము, అవునంటాను, నేను ఆమేన్ అంటాను, జరుగుతుంది, దాన్ని నువ్వు పొందుకుంటావు. ఇక్కడ రాయబడింది అదే. ఇక్కడ చూడండి, వాగ్దానం చూడండి, 22 వచనం, 21వ అధ్యాయము మత్తయి సువార్త 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో, ఈ వేటిని అంటే ఏంటి? ఇక్కడ ఏ అద్భుతాన్ని అడుగుదురో, ఏ అద్భుతాన్ని పెట్టుకోవాలి అక్కడ. మీరు ప్రార్థన చేయనప్పుడు ఏ అద్భుతాన్ని లేదా ఆశ్చర్యకార్యాన్ని లేదా మహాశ్చర్యకార్యాన్ని లేదా సూచక క్రియను అడుగుదురో, ఆ అద్భుతము, ఆశ్చర్యకార్యము, మహాశ్చర్యకార్యము, సూచక క్రియను నమ్మిన ఎడల మీరు అడిగిన అద్భుతాన్ని పొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎందుకు దేవుడు మాట్లాడుతున్నారో తెలియదు కానీ వరుసగా మీ జీవితాలు అద్భుతాలు చేయడానికే మాట్లాడుతున్నారు. టైం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మీ జీవితాలు ఏం జరగబోతున్నాయి? వచ్చేసింది టైము. అందుకే ఒక్క రోజు కాదండి, 2 రోజులు కాదండి, దాదాపు 3 రోజులకి ఇదే మాటలు మాట్లాడుతున్నారు మీతో దేవుడు. అద్భుతం గురించే. బుధవారం మాట్లాడిన అదే మాట మాట్లాడారు, అంతకు మునుపు మాట్లాడిన అదే మాట, ఈరోజు కూడా అదే మాట. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, ఒక అద్భుతాన్ని మీరు విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నప్పుడు దానిని మీరు పొంది ఉన్నారని నమ్మండి, ఆ అద్భుతం మీకు దొరుకుతుంది. ఎందుకంటే మన దేవుడు అద్భుత, ఆశ్చర్య, మహాశ్చర్య, సూచక కార్యాలు చేయవాడు. ఇక్కడ చూడండి, మీరు సందేహపడకుండా అడగండి అని రాయబడి ఉంది. ఇక్కడ ఏమనుందంటే 21, అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేదుగాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా. పెట్టేసుకోండి, అక్కడ ఉందా లేదా? నిశ్చయముగా చెప్పుచున్నా. అంటే నిశ్చయం అంటే ఒక మనిషి ఇచ్చిన మాట కాదండి, దేవుడే సత్యవంతుడు. ఆయన నిశ్చయం అనక్కర్లేకపోయినా ఆయన జరిగిస్తాడు. ఇప్పుడు నిశ్చయము అంటున్నాడు. నిశ్చయం. ఆమేన్. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా 100%. ఎలా నమ్మాలంట? విశ్వాసంతో. సందేహపడకూడదు. సందేహం అంటే దేవుడు ఆమడ దూరానికి వెళ్ళిపోతాడు. సందేహం అంటే దేవుడు, మీరు అంటారుగా క్యాబేజీ కూర తినాలంటే ఆమడ దూరం అండి, నేను అసలు ఇష్టం ఉండదండి అంటారు కదా. దేవుడు కూడా అంతేనంట. మరి నీకెంత ఇష్టం ఉండదో ఆమడ దూరం వెళ్ళి పచ్చడి తినేస్తావు, కానీ దేవుడు ఆమడ దూరం వెళ్ళిపోతారంట. అవిశ్వాసం. అందుకేనంటే తన ప్రజలు అవిశ్వాసాన్ని కనుపరుస్తున్నప్పుడు ఆయన అద్భుతాలు చేయలేకపోయాడు, చేయజాలకపోయాను. అంటే అద్భుతం ఉండాలంటే నీకు అర్హత ఉండాలి. అద్భుతాన్ని నువ్వు అనుభవించాలంటే నీకు విశ్వాసం అనబడేటువంటి అర్హత ఉండాలి. అది సందేహపడేటువంటి అర్ధామర్ధానబడే అల్ప విశ్వాసం తగదు. నీకు పరిపూర్ణ విశ్వాసం కావాలి.
ఆవగింజ ఎలాగైతే పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంటుందో అటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నీవు దేవుని ఎదుట కలిగి ఒక అద్భుతం కొరకు దేవుడు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన నాకు అద్భుతం జరగాలి ప్రభు అన్నప్పుడు నా దేవుడు అద్భుతకరుడు జరిగించి చూపుతాడనే విశ్వాసముతో నీవు లేచినప్పుడు ఎప్పుడైతే నీ విశ్వాసము ఆ ప్రార్థన రెండూ సింక్ అయ్యాయో వెంటనే అక్కడ అద్భుతంగా తక్షణమే చూడండి, తక్షణమే ఎండిపోయిందా లేదా? ప్రభు ఇదే మాట్లాడుతున్నారు. ఎందుకో తక్షణమే ఎండిపోయింది. ఇప్పుడు కూడా తక్షణం ఏం జరుగుద్ది? ఏమి ఎందుకు జరుగుద్దో తెలుసా? నువ్వు విశ్వాసము, పరిపూర్ణ విశ్వాసంతో ఒక అద్భుతం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు విశ్వాసముతో కలగూడినటువంటి ప్రార్థన నీ దేవుని దగ్గరికి వెళుతుంది. కాబట్టి ఆ ప్రార్థన ఆయన ఆమేన్ అవునుగాక అనడానికి సంకేతం అవుతుంది. ఆ తర్వాత నువ్వు చూడడానికి టైం పడుతుంది. మొన్న బుధవారం మాట్లాడుకున్నట్టుగా టైం పడుతుంది. కానీ క్రియ ఎప్పుడు జరిగింది? అప్పుడే జరిగింది. ఒక ఉదాహరణ లేదా 2 ఉదాహరణలు చెప్పుకుని మనం ముందుకు వెళదాం. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆమె యొక్క జీవితం ఎలా అయిపోయిందంటే మార్కు సువార్తలో మనం చూద్దాం. మార్కు సువార్తకు రండి ఒకసారి, 5వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేకమైన వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడిను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకుని జనసమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టాను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహముల వైపు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరని అడుగగా 33. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవే, పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. ఇక్కడ చూడండి 29 చూడండి. వెంటనే అంటే తక్షణమే. తర్వాత 34లో చివరి మాట చూడండి. స్వస్థత కలుగుగాక. ఈ సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుంటే, మనం ధ్యానం చేసుకున్న మొట్టమొదటి ధ్యానాంశంలో ఆ అంజూరపు చెట్టు తక్షణమే లేదా వెంటనే. ఆ సందర్భంలో కొండను చూసి సముద్రములో పడుగాక పడద్దే. అవునా కదా? వెంటనే అనే పదం చూస్తున్నాము. గాక, అవునుగాక అనే పదం చూస్తున్నాం. ఇక్కడ కూడా వెంటనే అనే పదం చూస్తున్నాము. రెండవదిగా అవునుగాక అనే పదం కూడా చూస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. 12 సంవత్సరాలంట. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు సుమా, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలుగా రక్తస్రావం అనేటువంటి రోగం, అది ఒక డిసీజ్, వ్యాధి. ఇటువంటి రోగంతో 12 సంవత్సరాల నుంచి కూడా ఆమె తిప్పలబడిపోతుంది. పరిష్కారం లేదా అంటే హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, పరిష్కారం చేయగలరు, మెడిసిన్ ఉందని అనుకుంది. డాక్టర్స్ దగ్గరికి వెళుతుంది. అన్ని డాక్టర్స్ అయిపోయారు, కానీ ఈమె సమస్యకు పరిష్కారం దొరకలే. మొదట ఆమెకు విశ్వాసం ఉంది వైద్యుల మీద, డబ్బు ఉంది. అందుకే డబ్బుతో ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పినా, ఎక్కడికి వెళ్ళాలి అని ఎవరైనా ఒక సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా పట్టుకుని వెళ్ళిపోతూ ఉండేది. డబ్బులు పట్టుకుని ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి, వెళ్ళగలిగే కెపాసిటీ ఉంది, వెళ్ళిపోతూ ఉండేది. ఓ పక్క నుంచి డబ్బులు అయిపోతూ ఉండేవి. మెడిసిన్ వాడినా కూడా ప్రయోజనం ఏమీ కలగలే.
12 సంవత్సరాలుగా ఇదే పని. 12 సంవత్సరాలకి ఇదే పని. అలాంటి టైంలో ఇక ఆమె ఎటువంటి స్థితికి వచ్చేసిందా, శరీరంలోనేమో బాధ, వేదన, నివారణ కానటువంటి పరిస్థితి, వేదన. ఒకవైపు డబ్బంతా వైద్యులకి ఖర్చు పెట్టేసింది, వ్యయం చేసి, అంటే తనకున్న ఆస్తిని కూడా అమ్మేసుకుని ఖర్చు పెట్టేసుకుని ఆశతో వైద్యుల చుట్టూ తిరిగింది. అయినా కానీ ఆమెకి ప్రయోజనం ఏమీ లేక ఏడుస్తుంది. యేసును గూర్చి వింది. అక్కడ రాయబడిన మాటను బట్టి యేసు ప్రభువును గూర్చి వినగానే యేసు ప్రభు వెనకాలకి వెళ్ళిపోయి ముట్టేసింది కాదు అర్థం. ఇప్పుడు మనం అనుకోగానే పాస్టర్ గారు ఇంటికి వచ్చేస్తారా మీ ఇంటికి? అనుకున్నంత మాత్రాన్ని ఇంకా కొంత ప్రాసెస్ ఉండదా? ఇప్పుడు దీన్ని బట్టి ఏమనుకుంటారంటే, ఆమె అనుకుంది, అనుకోగానే ఆ పక్క సందులో యేసుప్రభు ఉన్నారు, వెళ్ళిపోయి బట్టలు ముట్టేసుకుంది, వెంటనే స్వస్థ వచ్చేసింది. కాదండి. అందుకేనండి ధ్యానం. ఈమె 12 సంవత్సరాలుగా బాధ నివారణ కాలేదు. ఇక ఎటు చూచిన గత్యంతరం లేదు. వైద్యుల వైపుకు చూద్దామా అంటే డబ్బు లేదు. అంతవరకు చూసిన వైద్యుల వలన పరిష్కారము లేదు. ఆమె ఎలా అయిపోయిందంటే, తమ యొక్క స్థితి చాలా దయనీయంగాను, చాలా భయానకంగాను, చింత, బాధ, వేదన, దిక్కు తోచనటువంటి పరిస్థితికి ఆమె దిగజారిపోయింది. ఒక్క కంక్లూజన్కి ఆమె వచ్చేసింది. ఏంటి ఆ కంక్లూజన్ అంటే, ఇక నా చాప్టర్ క్లోజ్, నేను ఈ బాధతోనే చనిపోతాను, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, ఇలాగే నేను క్షీణించిపోతాను, రక్తం అంతా ధారల ఏరులే ప్రవహిస్తుంది. అసలు రక్తంలోనే ఉంటుందండి ఏంటి? ప్రాణం. ఇప్పుడు రక్తధార అంటే మామూలుగా ఉండదండి ఆ పరిస్థితి. చాలామంది స్త్రీలకు తెలుసు ఆ బాధ ఏంటో, చాలామంది స్త్రీలకు తెలుసు. అటువంటి బాధతో చివరికి ఆమె ఏ దశకు వెళ్ళిపోయిందంటే, దుర్దశకు వెళ్ళిపోయింది. హోప్స్ లేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఏ సహాయము కూడా దొరకనటువంటి పరిస్థితికి. ఒక్క మాటలో చెప్పాలంటే, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు, నలుదిశలా కూడా ఏమాత్రం ఆమెకు హోప్ లేదు. ఏమాత్రము హోప్ లేని దానిలో చేయగలిగేటువంటి కెపాసిటీ కలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. అద్భుతం అంటే ఏదో కాదు, ఎవరు చేయలేనిది, ఎవరి ద్వారా జరగనిది, దేవుని వలన మాత్రమే జరిగేదానిని అద్భుతం అంటారు. హల్లెలూయా. నీకు ఏ స్కోపు లేకుండా నలుదిశలా నీకు ద్వారాలు మూసుకుపోయినప్పుడు దేవుడు మాత్రమే తెరవగలిగే ద్వారమే ఒక అద్భుతం. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె జీవిస్తూ ఉన్నప్పుడు, జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, తను ఒక కంక్లూజన్కి వచ్చేసినప్పుడు అతనికి వినబడింది ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు వారి గురించి. కళ్ళతో చూడలేదు ఆమె, ఎప్పుడు కళ్ళతో చూడలే. వినబడినప్పుడు ఆమె ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా, నలుదిశలా నాకు ద్వారాలు మూయబడ్డాయి, నా ద్వారము నీవే, నా ఆశ నీవే, నా ఆకాంక్ష నీవే, నా తృష్ణ నీవే, నా జీవితములో ఒక అద్భుతం చేయగల సమర్థుడు నీవే. నా ఈ పరిస్థితి నాకు చావుకు లాగుతుంది నన్ను, కానీ నీ మీద ఉన్నటువంటి విశ్వాసం జీవానికి లాగుతుంది నన్ను. నా ఈ పరిస్థితులు మరణానికి నన్ను లాగుతున్నాయి, కానీ నీ యందు నాకున్న విశ్వాసము మరణాన్ని గెలిచి నూతనమైనటువంటి జీవనాన్ని కొనసాగించగలనటువంటి భరోసాను నాకు కలిగిస్తుంది. తండ్రి, ఇన్ని మూయబడినటువంటి ద్వారాల మధ్యలో ద్వారమును తెరవగలిగేటువంటి దేవుడు నీవు. హల్లెలూయా. నా విశ్వాసము నీవే, నా నిరీక్షణ నీవే. తండ్రి, ఏమాత్రము నేను అవిశ్వాసాన్ని కనుపరచక పరిపూర్ణంగా నీ మీద ఆధారపడ్డాను. నీవు ఎప్పుడు ఇక్కడికి వస్తావో నేను నీ వస్త్రాన్ని తాకుతాను, నేను స్వస్థతను అనుభవిస్తాను అని విశ్వసించింది. ఏం చేసింది? ఎప్పుడైతే విశ్వసించిందో, ఎప్పుడైతే ప్రార్థన చేసిందో,
ఆమేన్ అనగలిగేటువంటి దేవుడు ఉన్నాడని అనుకుందో, అప్పుడే అక్కడ దేవుడు ఆమె అద్భుతమైనటువంటి స్వస్థత అనబడే అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యానికి డిక్లరేషన్ జరిగింది. ఎప్పుడు? అప్పుడు డిక్లరేషన్ జరిగింది. దానిని అనుభవించడానికి సమయం పట్టింది. అంతే, అనుభవించడానికి సమయం పట్టింది. అందుకే దేవుడు మీరు ఏది అడిగినా కూడా పొంది ఉన్నారని నమ్మండి, అవిశ్వాసముతో గాక విశ్వాసముతో మీరు అడిగితే. ఆఫ్టర్ ఆల్ ఈ చెట్టు ఎండిపోవడం ఏంటి? కొండే వెళ్ళిపోయి సముద్రంలో వెళ్ళిపోద్ది. ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీకి ఇది పెద్ద కొండ సమస్య. ఎటువంటి సమస్య ఇది? కొండంత అండగాదే సమస్య, కొండంత సమస్య. ఈ కొండంత సమస్య ఈమెను ఎక్కడ తీసుకెళ్ళిపోద్దంటే సమాధిలోనికి తీసుకుపోద్ది. ఈ కొండను ఎవరన్నా కదిలించగలరా అని నాలుగు వైపులా చూసింది, కానీ కదిలించేవాడు ఎవడో కనబడతలేదు. కానీ కదిలించగలడు ఆయనే దేవుడు అని ఈమె ఎప్పుడైతే విశ్వసించిందో, ఎప్పుడైతే ప్రార్థన చేసిందో, డిక్లరేషన్ జరిగిపోయింది. ఇప్పుడు అద్భుతాన్ని ఆమె చూడబోతుంది. హల్లెలూయా. ఈమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నిజంగా దేవుని బిడ్డలు పూజలు చేస్తారా, ప్రార్థన చేస్తారండి? దేవుని బిడ్డలు పూజలు చేయరు కదా, ప్రార్థన చేస్తారు. ఎవరైనా ప్రార్థన చేస్తారు. కాకపోతే కొంతమంది ప్రార్థన చేసి ప్రార్థన అయిపోయిందిరే, వచ్చాడా రాలేదా అనుకున్నాను రాడని. ఎవరి కోసం చేసామంటే రావాలి ప్రభా, ప్రార్థన అయిపోగానే రాలేదా ఆమెను అనుకుని వెళ్ళి, రాలేదా నాకు తెలిసి రాడని అడిగి వాళ్ళు ఎవరు లేక నిన్ను. మరి తెలిసినప్పుడు ప్రార్థన చేసావా, అవిశ్వాసం చేసావా? అవిశ్వాసంతో చేసావా? అలాగే ఉంటే చాలామంది ప్రార్థన, అందరూ ప్రార్థనే, కానీ రూఢి అయినటువంటి అవిశ్వాసంతో చేస్తారు. రూఢి అయిన విశ్వాసం కాదు. కానీ మీ అలా కాదు, దేవుడు వస్తారు, యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. ఆయన వస్త్రాలు నేను ముడతాను, నాకు స్వస్థ వస్తుంది. ఏమాత్రము సందేహపడకుండా ఈ కొండను చూసి సముద్రములో పడుదువు గాక అనగానే ఆయన ఆమేన్ అంటే కార్యం జరుగుద్ది. ఇది ఆయన చెప్తున్నమాట, నిశ్చయముగా. దీనికి సంబంధించే దేవాది దేవుడు ఇక్కడ ఈ సందర్భాన్ని మెన్షన్ చేశారు. ఈ సందర్భంలో కొండంత సమస్య ఆమె ఎలా ప్రార్థన చేసిందంటే, ఓ కొండ, నేను విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాను, నీవు వెళ్ళి సముద్రములో పడుదువు గాక. ఖచ్చితంగా నువ్వు పడ్డావు, నేను చూశాను అని ప్రార్థన చేసింది. వెళ్ళిపోయింది. కొండంత సమస్య వెళ్ళి సముద్రంలో పడిపోయేవాడికి కొండ కనబడద్దండి. ఇంకా పడింది ఎందులో? సముద్రంలో. తిమింగలం కడుపులో పడినటువంటి యోనయ్య కనబడలేదు. తిమింగలం కడుపులో, సముద్రంలో 1/2 పార్ట్ కూడా కాదు తిమింగలం, అలాంటివాడే కనబడలేదు. ఇప్పుడు సముద్రంలో కొండ కనబడిపోతే గులకరాయి అడుక్కెళ్ళిపోయినంత సముద్రంలోంచి ఇంకెప్పటికీ తేలదు. చూడండి జాగ్రత్తగా. వెళ్ళింది, యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు అనే విషయం తెలిసింది. ఏదైతే ఈమె ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థన సఫలత కొరకు యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టాలనుకుంది. విశ్వాసంతో వెళ్ళింది, ముట్టింది, తక్షణమే ప్రభావం వెళ్ళిపోయింది. రాయబడిందా? తక్షణమే ప్రభావం, వెంటనే బాధ నివారణ అయింది. అక్కడ కూడా ఇంత అయిపోయిన తర్వాత చివర మళ్ళీ అవునుగాక అని ఎందుకు అనాలి దేవుడు అంటే, ఈ మాటలో నుండి మీతో ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుందని రూఢిపరచడానికి దేవుడు ఆల్రెడీ స్వస్థత అయిపోయింది, స్వస్థత పడిపోయింది, సాక్ష్యం చెప్పేసింది. మరలా దేవుడు ఏమన్నాడు? నీవు స్వస్థపరచబడుదువుగాక అన్నాడు. ఇదంతా ఎందుకు? మనకు జ్ఞానోదయం కలగడానికి, మనం ఆమేన్ అనడానికి, హల్లెలూయా అనడానికి, హల్లెలూయా ఆమేన్ అనడానికి, హల్లెలూయా అనడానికి. అంటే ఎంత జరుగుద్దంట? అంత జరుగుద్ది. వెళ్ళి సముద్రంలో పడిపో. ఇప్పుడు చూడండి, 12 సంవత్సరాలుగా పడుతున్న యాత్రకి ఫుల్ స్టాప్ పడింది. దిక్కు తోచనటువంటి పరిస్థితులు ఒక్కసారిగా తలుపులు తెరుచుకున్నట్టుగా అయ్యాయి. ఇక ఎప్పుడైనా ఆమె సమస్యతో బాధపడద్దా,
ఎప్పుడైనా పలకరిస్తుంది సమస్య వచ్చి. సముద్రంలో పడిపోయిన కొండ మనకు ఎలా కనబడదో, సముద్రము అనబడేటువంటి మహాసముద్రానికి పోల్చబడిన మన దేవుడు ఈ సమస్యను మృంగివేస్తాడు. ఆయనకో పేరుంది, కరుణా సముద్ర. పాడతాం కదా, ఒక భక్తుడు పాట కట్టాడు, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా అనే పాటలో కరుణా సముద్ర అంటాడు. మన దేవుడు సముద్రంతో పోల్చబడ్డారు. అంటే ఇప్పుడు ఎవరిలో పడిపోద్దా సమస్యల్ని? సమస్యలను ఛేదించగలిగేటువంటి, సమస్యలు కనుచూపు మేరలో కనబడకుండా అదృశ్యం చేయగలిగేటువంటి మహా అద్భుత కరుడు మృంగేశాడు. మరలా నీ దరిదాపులకి రాదు. దరిదాపులకు వచ్చేది ఏం కావాలి మనకి? డాక్టర్స్ అంటున్నారు గడ్డ తీసేస్తామండి, మళ్ళీ కనబడుతుంది 4 సంవత్సరాల తర్వాత. డాక్టర్లు చెప్తే అలాగంటే పాపం వీడు బాధపడతారు, ఏంటో అర్థం. వాస్తవం చెప్పొద్దు, వాస్తవం చెప్పొద్దు. వీళ్ళు అంటారు పనికి మాలిన మాటలు. అయితే హాస్పిటల్ ఎందుకు? మిగతా జనాల కోసం, అవిశ్వాసంగా ఉన్న వాళ్ళ కోసం. అలాంటి వాళ్ళు మరి పొందుకోలేరు కదా అద్భుతాలు. నిజంగా మన దేవుడు ఉన్నది నిజం, అద్భుతం ఉన్నది నిజం, పొందుకోవడానికి మనం ఉన్నది నిజం. పొందుకోలేకపోతున్నామంటే మనం అబద్ధం. అంతే. పొందుకోవాలి తప్పక. మన దగ్గర నుండి అన్నీ పొందుకోవాలండి బాబు. తండ్రి గారి దగ్గర ఉన్న ఆస్తిని చిల్లిగా అవ్వకూడా, పక్కోడు తీసుకోకుండా మొత్తం అంతా మనమే పొందేసుకుంటాం. మరి మన కన్న తండ్రి కదా, వ్యక్తిగతంగా నీ తండ్రి నా తండ్రి. ఆయన దగ్గర లేనిదేముంది? నీ సమస్యగా ఆయన దగ్గర పరిష్కారం ఉంది, లాగేసుకో. నీ సమస్యగా ఆయన దగ్గర ఏముంది? తీసేసుకో. సాక్ష్యం చెప్పేయి, ప్రభువును మహింపరిచేయి, పరలోకానికి పరుగులు పెట్టు, స్తుతి కలుగునుగాక. చెయ్యనట్లేదు కదా, అందుకే కదా ఆయన అన్నాడు, నేను అద్భుతకరుడిని. పుట్టడమే అద్భుతకరుడిగా పుట్టాను, అద్భుతాలు చేయడానికే పుట్టాను, నేను మీకు అద్భుతాలు ఇవ్వడానికే పుట్టాను. ఈ అద్భుతం అనబడే చాక్లెట్లన్నీ నా దగ్గర ఉండిపోతున్నాయి, ఒక్కడు కూడా మీరు తీసుకోలేకపోతున్నారు. మనం అద్భుతాన్ని అనుభవించుదుముగాక. ఆమేన్. చూడండి, వెంటనే నివారణ అయింది. అద్భుతంగా అక్కడ ఒక మాటను మెన్షన్ చేస్తున్నాడు, నీవు స్వస్థపరచబడుదు గాక. ఆమేన్. 12 సంవత్సరాల బాధ లేదు, శరీరంలో ఉన్నటువంటి ఆ బాధ లేదు. చూసే వాళ్ళకి ప్రశాంతంగా కనబడుతుంది, అందంగా కనబడుతుంది, ఆరోగ్యవంతురాలుగా కనబడుతుంది. ఇదేంటి బక్క చెక్కిపోయి చచ్చిపోయేలాగా ఉంది కదా, ఈవిడెట్టి బతికేసింది అంటే ఆవిడ అంటది, నేను విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు పరిష్కారాన్ని నాకు అనుగ్రహించారు. కరెక్టే తప్ప? మనం కూడా దేవుని బిడ్డలుగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏ వేలో నుండైనా దేవుడు అద్భుతం చేయగలడు. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పాలి, మరి సందర్భం ఇప్పుడే వచ్చింది కాబట్టి చెప్తాను. మా అత్తయ్య గారు, మీ అందరూ చూసారా? మా అత్తయ్య గారిని అందరూ చూశారు కదా, తెలుసు కదా అందరికీ. తెలియని వాళ్ళు ఉన్నారు, మౌనికకు తెలియదు, తెలుసమ్మా? చూడలేదు, మౌనిక ఎప్పుడు చూడలేదు పాపం. మా అత్తయ్య గారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, గడిచిన దినాల్లో ఆవిడ చాలా సిక్ అయిపోయారు అన్నమాట. సిక్ అయిపోయినప్పుడు ఆమె కొంత బలహీనంగా ఉందని గంగావతిలో ఆమెకి ట్రీట్మెంట్ జరుగుతుంది. మేము చూడడానికి వెళ్ళినప్పుడు ఆ అత్తయ్య గారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. విషమంగా ఉంటే కొన్ని విషయాలు మనకు తెలియలేదు, కానీ ఆవిడ పడుతున్నటువంటి బాధను బట్టి ఒళ్ళంతా కూడా గాయాలు అయిపోయినాయి, గోకి గోకి గోకి. అప్పుడు మేమేమనుకున్నామంటే, మీరు ఇది చూపించుకోవాలండి, ఇది చాలా భయంకరం, ఒకవేళ మీరు తీసుకుంటున్నటువంటి ట్యాబ్లెట్స్ రియాక్షన్ అయితే కూడా ఇలా జరుగుద్ది, అందుకని ఒకసారి దీని గురించి మీరు చూపించుకోవడం చాలా మంచిదని చెప్పాం. ఎప్పుడు చూపించే డాక్టర్ గారి దగ్గరే ఆవిడ చూపించుకున్నప్పుడు ఆయనకి పెద్ద సమస్య తెలియలేదు. తెలియక ఆయన ఎలర్జీ కొరకు మెడిసిన్ ఇచ్చారు, అయినా కానీ ఆవిడకి తగ్గకపోయేసరికి మా ఆడబడుచు మా అత్తయ్య గారిని తీసుకెళ్లాలని ప్రయత్నంలో ఉన్నారు. ఈ విషయాలు ఏమీ తెలియదు, జస్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది మామూలే కదా అనే ప్రయత్నంలో ఉన్నారు. ఉండేటప్పటికి మా మరిదికి ఫోన్ చేసి, అన్నయ్య అమ్మను పంపించే నా దగ్గరికి అంటే, అమ్మ పరిస్థితి ఇలా ఉంది, మరి నువ్వు హాస్పిటల్కి అది చూపించగలవా, మరి పంపించేయమంటున్నావు, అమ్మ కండిషన్ ఇలా ఉంది అందుకే చెప్తున్నాను నీకు అంటే. లేదు అన్నయ్య,
ఇక్కడ హాస్పిటల్ మంచిగా ఉంటాయి కదా, నేను చూపిస్తాను, అమ్మని పంపించేయండి అంటే, మా పాస్టర్ గారు మా అత్తయ్య గారిని తీసుకెళ్ళి హైదరాబాద్లో దియబెట్టి వచ్చేసారు. అక్కడ హాస్పిటల్కి వెళతారన్నమాట. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, టెస్టులు చేస్తున్నప్పుడు బయటపడింది ఏంటంటే, మూత్రపిండాలు దెబ్బతిన్నాయి, క్రియేటినా లెవెల్స్ బాగా పెరిగాయి. అయితే ఎలాగ కండిషన్ ఎలా మారిపోయింది అనుకుంటున్నారు మీరు? డాక్టర్ అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే, ఆమెకు డయాలసిస్ చెయ్యాలి, చాలా వీక్గా ఉన్నారు కాబట్టి, ఇప్పటికే చాలా సిక్నెస్ ఆమెలో ఉంది కాబట్టి, మీరు ఎంతమంది బెడ్లు ఉంటే అంతమంది కూడా వచ్చేసి చూసుకోండి. ఇలా మేము డయాలసిస్ చేస్తూ ఉన్నటువంటి టైంలో ప్రాణం పోవచ్చు, 100కి 100%. 90% కూడా ఆమె బ్రతుకుతుందని మేము చెప్పము, 1% కూడా మేము చెప్పము, మీరు ప్రిపేర్ అయిపోయి వచ్చేయండి అన్నప్పుడు పాస్టర్ గారు, మా ఆడబడుచు, మేము అందరూ ఇచ్చాం. ఎంత భయంకరంగా మారిపోయిందేంటి ఈ సిచ్యువేషను, ఎంత భయానకమైపోయిందేంటి అనేటప్పటికి మేము దర్శనాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మా పాస్టర్ గారు ఒక దర్శనం చెప్పారు నాకు. ఆ దర్శనం జ్ఞాపకం వచ్చింది. ఆ దర్శనంలో దాదాపు 1 సంవత్సరం అయి ఉండదు. మా పాస్టర్ గారికి వచ్చిన దర్శనాలు తక్కువ వస్తాయి. ఆ వచ్చిన దర్శనం 100కి 100% నెరవేరిపోద్ది. అక్కడ ఆ రోజు నాతో చెప్పిన మాట ఏంటంటే, అమ్మ కనబడుతున్నారు నాకు, అమ్మకి ఫ్లెక్సీ వేసి జ్ఞాపకార్థ కూడికని కనబడుతుంది సోనీ నాకు అన్నారు. దాన్ని నేను రిసీవ్ చేసుకోలే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను రిసీవ్ చేసుకోలే. ఈయన చనిపోతారు అని నేను అనుకోలే. ఫస్ట్ కొంత బాధపడినా కూడా కొన్ని అనుభవాలు ఏంటంటే, కొంతమందిని మన ఇంట్లో వాళ్ళ రూపంలో చూపిస్తారు కానీ బయట వాళ్ళకి జరుగుతాయి. అప్పటి నుంచి కూడా ఎవరికైనా జరుగుద్దా అనే ఆలోచన కొన్ని రోజులు ఉంది, కానీ తర్వాత నుంచి ఆలోచన లేదు. అది మర్చిపోయేటప్పటికి మా ఆడబడుచు మాట్లాడుతున్నారు, అన్నయ్య ఇది కండిషన్ అని. వెంటనే పాస్టర్ గారు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నాను. పాస్టర్ గారికి జ్ఞాపకం వచ్చిందా ఆ విషయం, నాకు జ్ఞాపకం వచ్చింది. నాకు కలిగిన కొన్ని దర్శనాలు కూడా ఆ పాపతో మా ఆడబడుచుతో చెప్తున్నారు. ఏం లేదు పెరిసి, నాకు అమ్మ ఇలాగ కొన్ని నెలల క్రితం జ్ఞాపకార్థ కూడిక జరుగుతున్నట్టుగా స్పష్టంగా కనబడింది. కాకపోతే దాన్ని మేము అమ్మ కోసం జరగదలే అని అనుకున్నాము. ప్రభు చిత్తం ఎలా ఉందో ఏదేమైనా పెరిసి ప్రార్థన చేద్దాం అని ఇంకా డాక్టర్కి అప్పచెప్పితే, ఆ డయాలసిస్లో ఉన్నటువంటి బాధ ఎవరో పడలేరంట, అంత భయంకరం అంట. అవునా నాన్న? నాకు తెలియదు కానీ చాలా భయంకరం అంట చెప్పారు కొంతమంది. మన సహోదరులు చెప్పారు. అనవసరంగా అమ్మను బాధ పెట్టి పంపేయడం అంతే అని పెరిసి అన్నయ్య ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. తర్వాత మాట్లాడుకున్నారు ఈ విషయం, అప్పుడు మాట్లాడుకోలేదు. మా పాస్టర్ గారు కానీ పెరిసి కానీ అనుకున్న విషయం ఏంటంటే, అమ్మని బాధ పెట్టలేము, చావుకి మన చేతులతోటే దగ్గర చేయలేము అని వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఒకే తలంపుతో ఉన్నారు. ఈ అర్ధరాత్రుల్లోనూ అమ్మ ప్రాణం పోతే సునాయాసంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ బాధ అమ్మ పడలేరు. అమ్మ పడ్డం మనం చూడలేం. మా ఆడబడుచు మా పాస్టర్ గారు అదే అనుకున్నారని నాతో చెప్పలేదు. తర్వాత మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, నాతో చెప్పారు తర్వాత. ఇలా జరిగినప్పుడు ఏడుస్తున్నారు. నాకు కూడా చాలా డిస్ట్రిబ్యూట్స్లో ఉన్నాను నేను అనమాట. చాలా ఏడుపు. సాక్షి సత్యవతి గారే అలా ఉండి ఇంకా కూర్చున్నా లేచిన తలంపు, ప్రభువా నాకు ఎందుకో నడిపింపు రావట్లేదు, ఆవిడ చనిపోతారన్న పరిస్థితి నాకు కలగట్లే, నా మనసు కలగట్లే. సత్యవతి గారితో కూడా చెప్పాను, అవరమ్మా అలాగా నాకు ఎందుకు అలా అవుతారని ఎందుకో నాకు బలంగా అనిపించట్లేదు, ఏదైనా ప్రార్థన చేయండి అని. కూర్చున్నా, నిలుచున్నా, పండుకున్నా, మేలుకున్నా ఇదే అంశంతో ప్రభుతో మాట్లాడడం జరిగింది. అయ్యా నమ్మదగిన దేవుడు అయ్యా, ఇంకా జీవితం ఉంది. పాపం మావయ్య గారు లేరు, వైరాగ్యంతో ఉన్నారు. పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఎవ్వరీ చూడలేదు. చిన్నపిల్లలు అందరూ మా ఓల్డ్ కదా. ప్రభువా బిడ్డ ఉండి మీ కొరకు దివారాత్రులు కూడా ప్రార్థన చేసే ఒక ధూపం వేయడానికి నాయన, మరి తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి అని నేను ఒక్కరిదాన్నే కాదు సుమా,
కుమార్తెగా చేసుంటారు, కుమారులుగా చేసుంటారు, సంఘాలుగా చేసుంటారు. అలా చేసినప్పుడు వెంటనే ఇంకా రేపు డయాలసిస్కి తీసుకెళ్ళిపోవాలి. ఇవన్నీ చాలా తక్కువ డేస్లోనే జరిగిపోయినాయి. ఈరోజు మాట్లాడుకున్నారు, రేపు డయాలసిస్కి వెళ్ళిపోవాలి. ఇంకా మరణానికి ఇంక పాస్టర్ గారు వీళ్ళందరూ బయలుదేరాలి. ఇంకా బయలుదేరి ఇంకా ఆ డయాలసిస్ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ చివరి చూపు చూసుకోవాలి. ఇంక ఇది ఫిక్స్ అయిపోయింది. ఏడ్చి వాళ్ళు ఏడుస్తున్నారు. మా మరిది కూడా పెరిసి ప్రార్థన చేద్దాం, ప్రభు నమ్మదగిన దేవుడు అని ఆయన అన్నారు. ఇలాగా మాలో మేమే మదన పడుతూ ప్రార్థన చేసుకుంటూ ప్రభువు మీద ఆధారపడ్డాం. అన్ని డేస్ ఈ రోజు తీసుకెళ్లారు, మరుసటి రోజు డయాలసిస్ అన్నారు, మరుసటి రోజు చేశారు. అద్భుతం. హల్లెలూయా. అద్భుతం ఏం జరిగింది అంటే, ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. పాస్టర్ గారు, మీ అమ్మగారుని ఇలా హైదరాబాద్ తీసుకెళ్ళి దేయబెట్టారు కదా, ఎలా ఉన్నారండి అంటే కండిషన్ చెప్పారు. కండిషన్ చెప్పగానే సేమ్ సిచ్యుయేషన్లో రేపొద్దున్నే కాదు ఇప్పుడే చచ్చిపోతాడన్న కేసు మన పాస్టర్ గారు తండ్రి గారు ఒక కేసు బెంగళూరులో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. అతని దగ్గర ఒక ఫుడ్కు సంబంధించినటువంటి మెడిసిన్ కాదది, ఒక ఫుడ్ ప్యాకేజ్ ఉంది. ఈ ప్యాకేజ్ ఎప్పుడైతే వాడాడో అతను బ్రతికేశాడు. నేను ఆ పాస్టర్ గారు చచ్చిపోయి ఉంటారని, బాగోదు కదా చచ్చిపోయాడని అడగడం, ఎలా ఉన్నారు మీ నాన్నగారు అంటే నాకంటే కింగ్ లాగా ఉన్నారు అన్నారయ్యా, మీరు కొంచెం అతన్ని కనుక్కోండి అనగానే పాస్టర్ గారు వెంటనే ఆ మెడిసిన్ లేదా ఫుడ్ కలిగిన ప్యాకేజ్ కలిగిన వ్యక్తికి ఫోన్ చేస్తే అద్భుతం ఏంటంటే ఈ ప్యాకేజ్ కోసం ఎంతోమంది అహర్నిశలా ఈ ప్యాకేజ్ కోసం వెతుకుతున్నారంట. అప్పటికే మా మరిది కూడా ఈ దీని కోసమే ట్రై చేస్తున్నారంట. ఎక్కడికి? చెన్నైకి. కానీ చెన్నైలో ఉన్నది కానీ వీళ్ళు ట్రై చేస్తున్నదా కానీ సెకండ్స్ అంట. పాస్టర్ గారికి పరిచయమైన వాడు ఫస్ట్ బెస్ట్ ఒరిజినల్. అతడు అప్పటి నుంచి చాలా మాట్లాడుతున్నారు. ఏం లేదండి, ఇలాగిలాగా చచ్చిపోయి వాళ్ళు వస్తారు మా దగ్గరికి. ఇది ఎవరికి తెలియదు. చాలామంది ఫ్రాడ్ చేస్తున్నారు. సెకండ్స్ ఉంటున్నాయి చాలామంది దగ్గర. ప్రపంచంలో ఒక వ్యక్తికే తెలుసు. ఆ ఒక వ్యక్తికి సంబంధించిన వాడిని నేను. మీ అమ్మగారు తప్పకుండా బ్రతుకుతారు. ఎంతోమందిని ఈ మెడిసిన్ ద్వారా దేవుడు బ్రతికించాడు. మీ పాస్టర్స్లోనే చాలామంది ఉన్నారు. అనగానే ఇమీడియట్గా మా మరిది ఎక్కడ ఉంటారు? బెంగళూరులో ఉన్నారు కదా. ఇమీడియట్గా మా మరిదికి ఫోన్ చేయగానే మా మరిది ఆలస్యం ఏమీ జరగకూడదని ఫ్లైట్లో అక్కడికి పట్టుకుపోయారు. ఎంతకు ఒకే దొరికిందంట. ఒకటి ఎవరికోనంట ఆర్డర్ అయిపోయిందంట. అది కూడా మీకు ఇచ్చేస్తామంటే వాళ్ళకి మళ్ళీ ఆర్డర్ పెడతామంటే తిన పట్టుకెళ్ళిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అత్తగారు కింగ్. ప్రైజ్ ది లార్డ్. అన్ని మట్టుమాయం. పడుకుంటున్నారు, లేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అన్ని విషయాల్లో బాగున్నారు. టెస్ట్ చేస్తే అది ఇంకా పెరిగిపోయి చచ్చిపోవాలి, అక్కడ అలాగ ఆగిపోయింది. ఇప్పుడు ఎలా ఉన్నారంటే నవ్వుతో మాట్లాడుతున్నారు. ఆనందు అంటే దేవుడు మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు చేసాం? చచ్చిపోతారని తెలియగానే ఎందుకు చేసాం? విశ్వాసం ఉంది కాబట్టి. విశ్వాసంతో ప్రార్థన చేసాం. నువ్వు చేయగలవు, ఈ కొండ సముద్రములో పడుగాక అన్నాం. ఆమేన్ అన్నాడు దేవుడు. ఏదో వేలో దొరికింది. కొంతమంది అంటారు యేసుప్రభు వచ్చే స్వస్థపరచాలి ఇక్కడికి అంటారు కొంతమంది. ఏటు దేవుడు ఏం చేయగలడో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన దైవత్వాన్ని బట్టి, ఆయన మార్గంలో, ఆయన కోణంలో నువ్వు చెప్పవు. నువ్వెవరు ఆయన చెప్పడానికి అనుకుంటారు. యేసుప్రభు వచ్చే చెయ్యాలి. వైద్యుల ద్వారా జరిగించుకుంటారు, మనుష్యుల ద్వారా జరిగించుకుంటారు, పరిస్థితుల ద్వారా ఏదొక్కటి వాడుకుని దేవుడు జరిగించుకుంటారు. ఇప్పుడు చూడండి, జరిగించుకున్నారు లేదా? మనము ఇలాగే రావాలి ప్రభు అనుకోకూడదు. ఇలా కళ్ళు మూసుకోగానే ప్రభువా ఇలా కళ్ళు తెరిచేటోడికి మీరు నా ముందు ఉండాలి, మీ 2 చేతులు నా నెత్తి మీద ఉండాలి, వెంటనే నా బిడ్డ స్వస్థత నుందో అనాలి, నీ స్వరాన్ని నేను వినాలి. అప్పుడు ఉంటుంది
సాక్ష్యం. నువ్వు చెప్పితే ఆయన దేవుడు, నువ్వు మనిషి. నువ్వు చెప్తే ఆయన చేస్తాడా? నువ్వు చెప్పినట్టుగా ఆయన చేస్తే అసలు ఆయన మనిషి దేవుడేనా? కొంతమంది ప్రార్థనలు అలా ఉంటాయి కదా, నువ్వే రావాలి, నన్ను ముట్టాలి. మా పాస్టర్ గారు ఇలా ప్రార్థన చేయగానే వెంటనే అక్కడ క్లియర్ అయిపోవాలని ఆయన ఉద్దేశిస్తే అయిపోద్ది. వేరుగా ఉద్దేశిస్తే ఆ ఉద్దేశాలు లోతుల్లోకి వెళ్ళి ధ్యానం చేస్తే మన చచ్చి వరకు ఆ ధ్యానాలు తెగం. అంత ఉంటుంది దేవునికి. అందుకని ఎవరో కూడానమ్మా ఇలాగే అయిపోవాలి, అలాగే అయిపోవాలి, అది విశ్వాసం కాదు, అది నీ విశ్వాసం. నీ విశ్వాసం ఏంటంటే అలాగే జరగాలి, అలాగే అయిపోవాలి, మొత్తం అంతా దుడిసేద్దప్పుడు. దేవుడికి ఏమో తెలియదు. మనం ఎప్పుడు కూడా దేవుడు చెప్పకూడదు. చెప్పమంటే దాని అర్థం ఏంటి? దేవుడి కంటే గొప్పోళ్ళు మేము అని మనల్ని మనం తెలుసుకుని, ప్రభువా నీకంటే గొప్పదని చెప్తున్నా నిన్ను అన్నట్టు. కొంతమందికి తెలియక పాపం మేము ఇలాగే చెయ్యి ప్రభు అన్నామా, ప్రభువా నువ్వు బ్రతికించగలవు. ఏ రూట్లో బ్రతికిస్తాడో ఆయన ఇష్టం. స్వస్థతే పరిచేసి మొత్తానికి అద్భుతంగా ఆయన దిగొచ్చేసి వేసేసి, లేకపోతే ఆయన దిగొచ్చేసి ఇలాగంటారో ఎవరికి తెలుసు? జరిగిందా లేదా? విశ్వాసం. ఆ విశ్వాసం మనకి దేవుని మీద మాత్రమే ఉంటే ఏ కోణములోనన్నా చేయగలం. మన విశ్వాసం అంతా మనకు డబ్బు ఉంది కదా అయిపోద్దులే. కొంతమంది డబ్బు ఉంది కదా అయిపోద్దులే, ప్రార్థన కూడా రాదండి. కట్నం ఇవ్వాలి, ఇంత బీరువాళ్ళు 2 లక్షలు ఉన్నాయి, ఖచ్చితంగా ఒక 2-3 అడుగుతారు, మన దగ్గర 10 ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇంకెందుకు ప్రార్థన? ఎప్పుడు నీకు ప్రార్థన రావాలని దేవుడు మాత్రం కనిపెట్టుకుని చూస్తా ఉన్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ప్రార్థన ద్వారానే దేవుడు నీకు చెయ్యాలి. నీకు అసలు దేవుడు లెక్కలేదు. నీ డబ్బు నీ విశ్వాసం అంతా దేని మీద ఉంది? రాత్రి ఎరడోని క్యాంప్ వచ్చేస్తాడు దొంగోడు. 10 లక్షలు ఏమైంది? నువ్వు కూడా ఎవరైనా పర్లే, ఎంతైనా పర్లే, తీరా సంబంధం వస్తుంది, మంచి సంబంధం. 5 లక్షలు అటు కావు, 5 లక్షలు ఉన్నాయి ఇంకా బీరువా. అప్పుడు నీ విశ్వాసం ఏమైపోయింది పాపం? దేని మీద పెట్టుకున్నావు పాపం నీ విశ్వాసం? నీవు దేవుని మీద గాక దేని మీద అన్న నీ విశ్వాసం పెట్టుకున్నావా, అది నిన్ను విడిచిపోద్ది. జాగ్రత్త. నీకు ఆఖరి డబ్బున్నా, బంధు బలగం ఉన్నా, నీకు చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నా, ప్రార్థన అనేటువంటి సాధనంతో దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుని విశ్వాసం ఉంచాలి. నీ విశ్వాసం డబ్బు మీద కాదు, బంధు బలగం మీద కాదు, నీ విశ్వాసం పరిస్థితుల మీద కాదు, స్థితిగతుల మీద కాదు. నీకు సామర్థ్యం ఉన్నా లేకున్నా నీ విశ్వాసము దేవుని మీద. ప్రార్థన అనేటువంటి ఆయుధంతో వెళ్ళాలి. ప్రార్థన అందుకే ఊపిరి లాంటిది. మనకి ప్రార్థన అనేది ఊపిరి లాంటిది. నీకు అవునన్నా కాదన్నా ఉన్నా లేకున్నా దేవుడి దగ్గరికే వెళ్ళాలి. చాలామంది క్రైస్తవులు పరిస్థితి ఇలాగే ఉంటుందండి. మనం చేసేయగలం అంటే బుర్ర ఇలా లెగిసిపోద్ది, మన వల్ల జరిగిపోద్ది అంటే ఎంత ధైర్యంగా వచ్చేస్తాయి మాటలు. డబ్బు చూసుకుని ఈ లోపు దేవుడు ఏదోటి పెట్టేటాడు కాడ కట్టేస్తాం. ఇప్పుడు మాటలు ఇలాగే వాళ్తాయి అన్నమాట మెల్లగా. ప్రభువు చిత్తము. మరి అప్పుడు ప్రభు చిత్తం కాదు, నా స్వచిత్తము. నిన్ను చిత్తంలోకి తీసుకెళ్ళాలి కాబట్టి దేవుడు ఉంచాడు. మన దేవుడి దగ్గర చాలా కోణాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. నిన్ను ఏ కోణంలో పెట్టాలని ఆయన అనుకున్నాడు అనుకో, నువ్వు వేరే కోణంలో ఆ కోణంలోకి తీసుకురావడానికి ఏదైనా చేసేస్తాడు. జాగ్రత్త. సైకో అనుకోకో. బాబు దేవుడు అన్నాక ఇలా ఉంటారేంటి అని అనుకోకో. నిజం అన్నట్టు నీ దేవుడు నిన్ను ఆయన కృపలో మాత్రమే కట్టుకోవడానికి, ఆయన మీద మాత్రమే నిన్ను మళ్ళించుకోవడానికి, నీ మేలు కోసం, నీ క్షేమం కోసం ఆయన నిలబెట్టుకుంటాడు. జాగ్రత్త. ఒక్కసారి ధ్యానం చేసుకో, నీ జీవితంలో ఏం జరిగాయి అన్నీ అర్థమవుతుందా? చూడండి, మా అత్తయ్య గారి విషయంలో కూడా దేవుడు ఆయన చిత్త ప్రకారంగా ఒక అద్భుతమైనటువంటి ఫుడ్ని పరిచయం చేసి అన్ని విషయాలకి కూడా పరిష్కారం వచ్చేసింది. ఆవిడ చేసి ఉంటారు కదా, షుగర్ ఉంది, చేసి ఉంటారు, ప్రభువా నాకు షుగర్ తగ్గించు ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడు అని విశ్వాసంతో అప్పుడే డిక్లేర్ అయిపోయింది. ఎప్పుడు జరిగింది? అన్నట్లకి ఒకటే, అందరినీ దేవుడు కనికరించును గాక. ఇప్పటికే మన జీవితంలో ఎన్నో కార్యాలండి. మరి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పుష్ప గారు బ్రతికున్నారంటే మన దేవుడే కారణం. ఈ రోజున ఆమె కానీ హాస్పిటల్ పాలైతే మనిషిని మనకు దక్కనివ్వకపోదురు ఎప్పుడో. అలాంటిది ఆ బిడ్డ ఇక్కడ ప్రార్థన చేసి ఆమె అనగానే, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే
ఆ సహోదరు ఉన్నారు, అడగండి. ప్రార్థన చేస్తున్నప్పుడే ఆమె సమస్యలను అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళిపోతా ఉన్నాయి. ఒక్కొక్కటి సమస్యలన్నిటినీ దేవుడు పరిష్కరిస్తున్నారు. హల్లెలూయా. దురాత్మ కార్యాలను కాల్చేస్తున్నారు. హల్లెలూయా. ఎంతవరకు కూడా బిడ్డ అలాగ ఉన్నారంటే దేవుని కృప మాత్రమే. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నా విశ్వాసం ఇంకా ఘనపరచబడుతుంది ఆ బిడ్డను బట్టి. ఎంత అద్భుతంగా నిలబడతారు చూడండి. ఆ పిల్లలకు తెలుసు, ఆ భర్తకు తెలుసు, కుట్టించుకుంటారంట. ఇంకా ప్రాణం పోతున్నట్టు అయిపోద్దంట ఆవిడికి. ఆమె మెడిసిన్ ఎవరు? యేసయ్య. ఆమె విశ్వాసం ఎవరి మీద? యేసయ్య మీద. అందుకే యేసయ్యా అని ఆయన ప్రతినిధులముగా మేము ప్రార్థన చేయాలని కోరుకుంటారు. నేనంటాను, అదేం పెద్ద భాగ్యమమ్మా, మీరు పడుకుంటారో మీరు అలా అంటారని అనుకోకండి బాబు. అర్ధరాత్రులైనా మీకు దేవుడు అలాగా కార్యం చేస్తున్నారు కాబట్టి అర్ధరాత్రుల్లోనైనా నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. మీరు ఎప్పుడైనా చేయండి, నాకేం ఇబ్బంది లేదు. ఇప్పటికీ చెప్తున్నానమ్మా, నాకేం ఇబ్బంది లేదు, మీరు ఎప్పుడైనా చేయండి. మిమ్మల్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఆ కార్యం కంటే మా జీవితంలో మా నిద్రలో అయ్యి పెద్ద ఏమి ఇబ్బంది కాదు కదా. అర్థమైందా? దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అండి. రుజువులు చెప్తున్నాను. ఎందుకంటేనండి, మనం ఎంత తింటే ఒకడు చూస్తే మొత్తం అంతా అందులోకి వచ్చేద్ది. ఎందులోకి? అవి విన్నది చూసిన దానికి కిందకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఏ టైంలో దేవుడు ఏ కార్యం చేయాలో ఆ కార్యం చేసి చూపుతాడు. సూచకార్యాలు చేయగల దేవుడు. ఆయన అద్భుతాలు ఒట్టి స్వస్థతలేనా అంటే, ఈ భూమి మీద మానవుడిగా జన్మించి జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక వేదన, ఏదో ఒక చీకు, ఏదో ఒక చింత. ప్రతిదానికి అంటే ఒక చీకుకి, చింతకి, కన్నీటికి, కష్టాలన్నీ కూడా ఎలా ఉంటాయి? ఆధారంగా ఉంటాయి. ప్రతిదానికి ఒక సమస్యకి వెనకతల ఒక పరిస్థితి, ఒక సమస్యకి వెనకతల ఒక పరిస్థితి, మరో సమస్యకి మరో పరిస్థితి. ఒక కష్టానికి డబ్బు సమస్య, ఒక వేదనకి నిందల సమస్య, ఒక పరిస్థితికి అనారోగ్యం, ఒక కష్టానికి అనారోగ్యం. ఎన్నో మనిషిని కలిచివేస్తూ ఉంటాయి. మనిషి ఎప్పుడు కూడా అహహహ అనేం నవ్వడం. రాజుకు కూడా ఉంటాయి. మనందరి ముందు రాజుగారు ఎలా కనబడతారు? ఆయనకేంటి అని కనబడతారు. హిజ్కియా రాజుకి ఎన్ని సమస్యలు, దావీదుకి ఎన్ని సమస్యలు. అవునా? అంటే రాజులు కూడా పైకి రాజకీయ నాయకులని మనం అనుకుంటాం, వాళ్ళకేంటి అనుకుంటాం. షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడేమో అతలాకుతల పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేస్తూ ఉంటే వీళ్ళకి షుగర్లు ఉన్నా, బీపీలు ఉన్నా ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? వీళ్ళనే పరామర్శించే వాళ్ళు ఉండాలి. అలాంటిది వీళ్ళే భయంకరమైన వరదల్లోకి వెళ్ళి పరామర్శించకపోతే తిప్పలు తప్పు. ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకి ఉన్నాయి. కానీ ఏ సమస్యకైనా ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఏ సమస్యకైనా, ఏ కష్టానికైనా, ఏ ఇరుకుకైనా, ఏ ఇబ్బందికైనా, ఏ వ్యాధికైనా, ఏ బాధకైనా, ఏ శోధనకైనా, ఏ నిందకైనా, ఏ అవమానానికైనా, ఏ అపహాస్యానికైనా, ఏ లోటుకైనా దేవుడే పరిష్కారం. హల్లెలూయా. అంతే, ఆయన తప్ప మరి ఏ గత్యంతరము లేదు. అయితే ఇప్పుడు చాలామంది దేవుడు అద్భుతాలు జరిగిస్తుంటే, స్పష్టంగా స్వస్థతలు జరిగిస్తుంటే, లేకపోతే గొడ్రాండ్ల గర్భాలు తెరుస్తుంటే, ఎయిడ్స్ స్వస్థత కలుగుతుంటే, లేకపోతే క్యాన్సర్ రోగాలు స్వస్థపరచబడతా ఉంటే కొంతమంది లేచి వైద్యులు ఎందుకు ఇంకా ఎలా మాట్లాడుతున్నారు? అయితే మీ ముందుకి మొత్తం అందరిని తీసుకొచ్చి కూర్చోబెడతావు, వైద్యులు ఎందుకు ఇంకా, హాస్పిటల్ ఎందుకు? నీకు బుర్ర లేక మాట్లాడుతున్నావు. ఏం లేదు, నీకు బుర్ర లేక మాట్లాడుతాను. కుష్ఠరోగులు ఎలీషా దినాల్లో అంతమంది ఉన్నారే. కుష్ఠరోగులు ఎలీషా దినాల్లో ఎంతమంది ఉన్నారు ఆ దేశంలో? చాలామంది ఉన్నారు. నయమాను దేశంలో నుంచి వచ్చి కుష్ఠరోగి స్వస్థత పొందుకు వెళ్ళిపోయాడు. ఎందుకు? ప్రభు ఉద్దేశించాడు, ఉద్దేశాల్లో కుష్ఠరోగి ఉన్నాడు, అద్భుతంగా విశ్వసించాడు, అద్భుతం పొందుకొని వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళకు ఉందా? లేదా? మరి అలాంటి వాళ్ళకి ఎవరు కావాలి?
తెలిస్తే తెలిసినట్టుగా మాట్లాడాలి. వీళ్ళు ఏదో పెద్ద ఏదో ఇదిగా మేము చాలా జ్ఞానులు మీ దగ్గర తీసుకొచ్చేస్తాం. యేసు ప్రభే వచ్చిన వాళ్ళందరికీ స్వస్థపరచలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు సృష్టికర్త అయ్యుండి, దేవాది దేవుడు అయ్యుండి, మహానుభావుడు అయ్యుండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన అనేకమైనటువంటి కార్యాలు చూపించేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారానికి లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీల్లో ఎవరికైనా ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 13. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపరచబడెను. లూకాసు వార్త 3:8. మార్కు చూడండి, మార్కు సువార్తలో ఉంది ఈ మాట. మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 1. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపను ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును? ఇతనికి ఇయ్యబడిన జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇటు అద్భుతాలు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోన్ అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయం అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువుల్లోను తన ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడెను. ఇప్పుడు చూడండి, అక్కడ ఇశ్రాయేలీలు చూచి అన్యుడైనటువంటి శతాధిపతి కనుపరిచినటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి మాట్లాడడం మానలేకపోయారు. ఇశ్రాయేలీలు అనబడే నా జనాంగం అనబడేటువంటి వారిలో కూడా ఎంత విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడలేదని ఆశ్చర్యకరుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి మనం సేవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికే ఆశ్చర్యం పుట్టిందనమాట, అతని యొక్క ఆశ్చర్యం. అలాంటిది తమ స్వదేశంలో ఉన్న వాళ్ళు, తమ జనాంగము, ఇశ్రాయేలీల జనాంగము ఈయన్ని అభ్యంతరపడిపోయారంట. అంటే అభ్యంతరపడిపోయారంట. పలానావుడు కొడుకే కదా, ఎన్నోసార్లు చెప్పాను కదా మీకు. అక్కడ రాయబడింది, చిన్నా చితగా స్వస్థతలు చేసి అద్భుతాలు చేయజాలకపోయేను. అంటే దేవుడు చెయ్యలేదు అని రాయబడలే, చెయ్యలేకపోయాను. మొన్న ఒక అతను అంటున్నాడు, వరం ఉందంటేనండి ఆటోమేటిక్గా జరిగిపోవాలండి అన్నీ. వీళ్ళండి నీ అవిశ్వాసమే అందుకే జరగలేదని వాటి మీద గింటేస్తున్నారండి. ఒకడు చెప్పు, యేసుప్రభు వరం ఇచ్చే దేవుడే కదా, నువ్వు ఇంకా వరం ఇచ్చే పాస్టర్ల గురించి మాట్లాడుతున్నావు, వరం కలిగిన పాస్టర్ల గురించి మాట్లాడుతున్నావు. మరి ఇప్పుడు యేసుప్రభు వారు వరం ఇచ్చే దేవుడు, ఆయనే ఒక వరం, యేసుక్రీస్తు అను కృపావరం. ఆయనే వరమిచ్చే దేవుడు, వరమిచ్చే దేవుడే చేయజాలకపోయినా అమ్మో నీ అవిశ్వాసం అంత అద్భుతమైంది. అంటే అద్భుతమైన అవిశ్వాసం అండి. ఎందులో పెట్టుకోవాలండి? వీటిని ఏ త్రాసులో పెడదాం? అవిశ్వాసానికి కూడా ఆశ్చర్యపడుతాడు దేవుడు. ఆ అద్భుతమైన అవిశ్వాసము సృష్టికర్త నాకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పిన దేవుడు కాళ్ళు చేతులు కట్టేసి, ఎలాగా అక్కడ ఏమని రాయబడి, చేయజాలకపోయేను అంటే చెయ్యలేకపోయాను. ఆ విశ్వాసం చెయ్యగలను కెపాసిటీ కలిగిన వాడిని అన్న దేవుణ్ణి ఏం చేయలేను అన్నట్టుగా లాగేసింది. అంటే ఇప్పుడు దేవుడి కంటే గొప్పది కదా. అవిశ్వాసాన్ని కనుపరుస్తున్నటువంటి మనుష్యులు దేవుణ్ణే
నేను అన్నాను కదా, దేవుడు చిత్తాన్నే మార్చేయగలిగేటువంటి గొప్పోళ్ళు అన్నమాట వీళ్ళు. అంటాను కదా చాలాసార్లు. మనుషులంట దేవుడు ప్రణాళికను తిరగేసేస్తారంట, పైనుంచి కింద, కింద నుంచి పైకి. అంటే దేవుడు అసమర్థుడని చెప్పడానికి కాదు ఈ వాక్యం. నీ అవిశ్వాసం అంత దౌర్భాగ్యమైనది అని చెప్పడానికి. దేవుడు ప్రణాళికల్ని మార్చేయగలిగినంత దౌర్భాగ్యుడువు, దౌర్భాగ్యురాలువు అని చెప్పడానికి. కొంతమంది అంటారు కదా, వరాలు కలిగిన దైవజనులు కొంతమంది స్వస్థపరుస్తుంటే, అద్భుతాలు జరుగుతుంటే, స్వస్థతలు జరుగుతుంటే, వాళ్ళ ద్వారా క్యాన్సర్ రోగాలు పోతుంటే, ఇంకెందుకో క్యాన్సర్ హాస్పిటల్లో దేవుడి కంటే గొప్పవాడు అన్నమాట నువ్వు. ఆ రోజుల్లో అవిశ్వాసాన్ని బట్టి చేయలేకపోయి నీకేంత ఉందో అవిశ్వాసం ఇప్పుడు అందరిని తీసుకొచ్చేస్తే చేస్తామా? దేవుడు ఎవరికి ఉద్దేశిస్తే వాళ్ళకి జరుగుతాయి. అందుకే దానికి సంకేతంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు, ఎలీషా దినాల్లో చాలామంది ఉన్నారంట కుష్ఠరోగులు ఆ దేశంలో, స్వదేశంలో. ఎలీషా ఏ మాట అంటే ఆ మాట అయిపోద్ది. అలాంటిదంటే ఒక్కడు కూడా కుష్ఠరోగాన్ని పోగొట్టుకోలేడు. ఆయన ఉన్నాడు, ఉపయోగం ఏముంది? కానంట నయమాను అనబడేటువంటి సిరియా సైన్యాధిపతి వచ్చేసి కుష్ఠరోగాన్ని పోగొట్టుకుని అద్భుతాన్ని పొందుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో అద్భుతకరుడు అని చెప్పుకుంటున్నటువంటి దేవుని ప్రజలు ఆయన వద్ద నుండి అద్భుతాలు అవిశ్వాసాన్ని బట్టి పొందుకోలేకపోతున్నారు. అన్యులు అనబడిన వాళ్ళు పొందేసుకోవడం, ఆయన వైపుకి ఆకర్షింపబడడం జరుగుతుంది. ఈ విశ్వాసం లేక కొంతమంది ఇదంతా ఫ్రాడ్ అంటున్నారు. దేవుడు లేడు వీళ్ళ దగ్గర. అపోస్తులు చేశారు అప్పుడు. ఓహో వాళ్ళు మనుషులు, వీళ్ళు మనుషులు కాదు అంటే ప్రపంచవ్యాప్తంగా మనుషులు లేరు, ఇది వేరే జాతి అనమాట, ఏదో జాతి, మనిషి జాతి కాదు. అపోస్తులు అన్నవాళ్ళు మనుషులు కాదు కదా, లేదా అపోస్తులు అన్నవాళ్ళే మనుషులు అయితే మనం మనుషులు కాదు. ఆ రోజు అపోస్తుల ద్వారా జరిగితే మన ద్వారా జరగలేదు. ఆ దేవుడు ఇప్పుడు ఉన్నాడు, ఆ మనుషులు ఇప్పుడు ఉన్నారు, ఆ భూమే, ఆ ఆకాశమే, ఆ పరిస్థితే, ఆ పాత నిబంధనే, ఆ కొత్త నిబంధనే మన చేతుల్లో పెట్టాడు. కానీ వాళ్ళ మనుష్యులు మనం ఒప్పుకుంటావు. మరి నువ్వు ఏ సింపాంజీవో అయితే అంటే కొత్త రకం సింపాంజీ అనమాట. మనిషిలా కనబడే సింపాంజీ, అది ఇంకా సింపాంజీ. నువ్వు మనిషిలా కనబడే సింపాంజీ అనమాట. నువ్వు నమ్మో, జరగట్లేదండి అద్భుతాలు, మనలో జరగట్లేదు అద్భుతాలు, ఇక ముందు జరగవు అద్భుతాలు, అద్భుతంగా జరుగుతాయి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారంటే నమ్మరు. యేసుక్రీస్తు ప్రభువారు వైద్యులు వద్దనలేదండి. వైద్య శాస్త్రానికి నాంది ఆయన, పరమ వైద్యుడు ఆయన. వైద్యుడు అనే పేరు ఫస్ట్ ఆయనకు చెల్లింది, ఆ తర్వాత వైద్యుళ్ళు వచ్చారు ఇక్కడికి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటివన్నీ జరుగుతాయని వైద్యుడిని కూడా పెట్టి తిప్పాడు. ఆ వైద్యుడు ఎవరో? లోక అనే వైద్యుడు, తెలుసా? మరి స్వస్థపరిచి యేసుప్రభు ఉన్నప్పుడు లోక ఎందుకు అనండి? యేసుప్రభుని ఏమనరండి బాబు మీరు. యేసుప్రభుని అనరు, వాక్యంలో పౌలయ్య గారిని అనరు అంటే మీకు ఉంటుంది. ఇంక మరి ఇంకా మిమ్మల్ని ఇంకా ఈ బైబిల్ పట్టుకునే పరిస్థితులు లేకుండా జైలుకి ఎవడా కూడా పెట్టేస్తాడు మిమ్మల్ని. పౌలయ్య గారిని అనరండి, ఎవరిని అనరు. కానీ ఆ రోజుల్లో ఉన్న దేవుడే, ఆ రోజుల్లో ఉన్న కృపావరాలే, ఆ రోజుల్లో ఉన్న అభిషేకమే ఇంకా ఇప్పుడు ఇంకా అధికమైన అభిషేకం. కానీ ఈ రోజుల్లో ఆయన్నే పట్టుకుని ఆయన మీదే పడి, ఆయన భక్త నీ కృపావరం ఇచ్చానని ఇస్తే ఆ కృపావరాలు వాడబడుతుంటే ఫ్రాడ్, నీకు రాదని చెప్పు. నువ్వు అడగలేదు దేవుడిని, నీకు ఇవ్వలేదని చెప్పు. నీకు లేనిది మాకు ఉందని ఏం చేస్తున్నారు? స్వస్థతలు లేవంట, అద్భుతాలు లేవంట. చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ రోజున మనం అందరూ పొందుకోలేదండి స్వస్థతలు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి అంటారనమాట, అయితే ఎందుకు ఎరడోని క్యాంప్ వాళ్ళు ఎవ్వరు ఎక్కడికి వెళ్ళకండి, హాస్పిటల్కి వెళ్ళకండి. మాకు తెలిసి వెళ్ళక్కర్లేదు, హాస్పిటల్లోనే మేము ఉపయోగించుకుంటాం, హాస్పిటల్ వలన జరగనివి మా దేవుడు చేయగలడు. హల్లెలూయా. అంతే, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు పరమ వైద్యుడైనటువంటి దేవుడు, వైద్యుడైనటువంటి లోకాన్ని వెంటబెట్టుకు తిరిగాడు. లోక వైద్యుడని రాయబడి ఉంది. వైద్యులకు అవసరత మీకు లేదని కాదు, దేవుడు చెప్తా, వైద్యులకు అవసరత ఉంటుంది. నేనే వైద్యుల్ని ఏర్పాటు చేశా, వైద్యాన్ని నేనే ఇచ్చాను, అజ్ఞానాన్ని నేనే ఇచ్చాను. ఆ వైద్యం మీరు చేయించుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో మీరు నన్ను అడిగినప్పుడు నేను మీకు చేసి చూపుతాను. హల్లెలూయా. వైద్యులే కాదు, పరమ వైద్యుడిని నేను. వైద్యులకి అసాధ్యమైనది నాకు సాధ్యం అని చెప్పడానికి దేవుడు వైద్యులను కూడా తిప్పుకున్నారు. మొన్న ఒక మీటింగ్ జరుగుతుంటే కుష్ఠరోగులను అందరినీ తీసుకొచ్చేసి స్వస్థపరిచా అన్నారు ఆ పాస్టర్ గారిని. మొత్తానికి మీటింగ్ జరగకుండా చేశారు, దౌర్భాగ్యులు.
ఇంక అందరినీ స్వస్థపరిచేయడానికి ఆ పాస్టర్ గారు వరం ఇచ్చాడు దేవుడు. ఆ టైంలో దేవుడు ఉద్దేశాన్ని బట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు లేడంటే ఎలాగా, వరం లేదంటే ఎలాగా, స్వస్థతలు లేవంటే ఎలాగా? మీకు అర్థమవుతుందా? మొన్నటి వరకు ఇలా మాట్లాడారు కదండి అంటే, మొన్న అబద్ధికుల గురించి మాట్లాడుకున్నప్పుడు అబద్ధికుల సూచిక క్రియల గురించి అబద్ధికులని సూచిక క్రియల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు నిజంగా చేయట్లేదా దేవుడు? వరాలు ఇవ్వట్లేదా దేవుడు? అందుకే కదండి ఎంతోమందికి స్వస్థతలు వస్తున్నాయి. అందుకే కదండి గొడ్రాళ్ళ గర్భాలు తెరవబడుతున్నాయి. దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి పళ్ళెత్తు. ఏమెత్తు? తప్పేం లేదు కదా, కొంచెం మంచిగా వినండి మరి చెప్తాను. పళ్ళెత్తు పాపం. చిన్నప్పుడు కూడా చాలామంది ఎత్తుపళ్ళుడు అనేవారు. పాపం కదా, తను ఏం చేశాడు? తను కావాలని పెట్టుకున్నాడు. తనకేమైనా అందరితో తిట్టించుకోవాలని ఉంటుందా? ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎత్తుపళ్ళు అంటే బాధపడతా ఉండేవాడు అనమాట. అమ్మ కూడా కోపం వచ్చినప్పుడు ఒరే ఎత్తుపళ్ళుడు అనేది, కోపం వచ్చినప్పుడు. అంతకు ముందేమో ఎత్తుపళ్ళుడు అంటే దెబ్బలాడికి వెళ్ళేది. ఇప్పుడేమో ఆవిడ కోపం వచ్చినప్పుడు ఎత్తుపళ్ళుడు. ఇలాగా జీవనం కొనసాగుతున్నప్పటికీ చాలా బాధపడుతున్నాడు. అంతవరకు ఒక బాధ అయితే, వయసు వచ్చిన తర్వాత పెళ్ళికి వివాహం విషయంలో సంబంధాలు కుదరట్లేదు. అంతవరకు ఒక బాధ అనుభవించాడు, ఇప్పుడు మరో బాధ అనుభవిస్తున్నాడు. సంబంధాలు కుదరట్లే. దేవుడు అన్నవాడికి ప్రార్థన చేస్తున్నాడు, యేసు ప్రభు వారికి. యేసు ప్రభు ఏమన్నారు? నమ్మండి, కొండంత సమస్య కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది? సముద్రంలో పడిపోద్ది అని అన్నారా? ఈ మాట అతన్ని ప్రభావితం చేసింది. ప్రభావితం చేసినప్పటి నుంచి ఒకటే పట్టుకున్నాడు, ప్రభువా పుట్టించింది నీవే, నా చేతుల్లో నేను చేసుకున్నది ఏమీ కాదు, నీవు నమ్మదగిన దేవుడు. మరి సంబంధాల విషయంలో, వివాహం అన్ని విషయాల్లో ఘనమైందన్నా. నా కొరకు ఉద్దేశించిన వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్తగా వినండి. నా కొరకు ఉద్దేశించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉద్దేశింపబడిన వాళ్ళని నీవు నాకు ఇస్తావనేటువంటి నమ్మకం నాకు ఉంది. హల్లెలూయా. ఉందన్నప్పుడు దేవుడు నమ్మదగిన దేవుడు కదా. మనం ఏమనుకుంటాం? దీన్ని బట్టి మనం ఏమనుకుంటాం తెలుసా? ప్రార్థన చేసాడు కాబట్టి అందమైనటువంటి అమ్మాయి దొరికింది అతనికి, ఎత్తుపళ్ళు అయినా కూడా చేసేసుకుంది అని మన ఆలోచన బట్టి ఖచ్చితంగా మనం ఏమనుకుంటాం? మీరు అలాగ అనుకోలేదు అంటే అంతకంటే ఎక్కువ అనుకున్నారనమాట. చెప్పండి, ఏమనుకుంటా? ఖచ్చితంగా దేవుడికి ప్రార్థన చేశాడు, అందుకని ఏం జరిగింది? అందమైనటువంటి అమ్మాయి, చాలా అందాల రాశి, సుగుణాల రాయి దొరికింది. రాయి కదే, రాయి దొరికింది అని అనుకుంటాం కదా. దేవుడు అలా కూడా చేయొచ్చు కదా. పెళ్ళే కదా అవుతులేదు అబ్బాయికి, పెళ్లి చేయొచ్చు కదా. అందమైన అమ్మాయి చేస్తుంటే ఎత్తుపల్లుడికి అందమైన అమ్మాయి వచ్చింది, ఎత్తుపల్లుడు అనే పేరు పోద్దా? మరి దేవుడు ఏమన్నాడు? నీకు ఏది కొండంత సమస్యగా ఉందో అది తీరాలి. ఈ బాబు ఏమంటున్నాడు? పెళ్ళి అవ్వాలి. ఈ బాబుకి పెళ్ళి అవ్వాలి. మెయిన్ సమస్య ఇప్పటి నుంచే కదా. ఎప్పటి నుంచి? ఊహ తెలిసినప్పటి నుంచి ఆ పిల్లోడు చెవిలో పడింది ఏది? ఎత్తుపళ్ళుడా. మరి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఈ వాక్యాన్ని బట్టి ఎత్తుపళ్ళు లేకుండా చేసేయాలి. ఎవరికి? ఒక 25 సంవత్సరాలు వివాహ వయసు వచ్చినోడికి చెయ్యాలా? దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుడు చేశాడు. ఎలా చేశాడో తెలుసా? 25 సంవత్సరాలకి పళ్ళు తిన్నం చేయాలంటే ఎవరికన్నా సాధ్యమా? మనుష్యులకి. ఎత్తుపళ్ళని ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ తిప్పలేని డాక్టర్లు ఎవరైనా ఉన్నారా చిన్నప్పుడు? చెప్పండి. ఖచ్చితంగా ఉన్నారు. తిప్పితే జరగలేదు అప్పుడు వరకు. ఇప్పుడు వరకు జరగలేదు. 25 సంవత్సరం వచ్చే వరకు జరగపోయేటప్పటికి, ప్రార్థన చేసేటప్పటికి మొత్తానికి దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. ఎత్తుపళ్ళు కోసం పెళ్ళి. ఈ బాధ తల్లిదండ్రుల్లో ఉంది. అలాగని బయట వాళ్ళు కూడా సలహా ఇవ్వడానికి ఒక్కరోజు ఒక అతను తండ్రి దగ్గరికి వచ్చాడు. ఓ అబ్బాయి ఏదో అనుకుంటున్నా కానీ ఈ పళ్ళు కూడా బాగు చేసేస్తున్నారంట, ఎత్తుపళ్ళు కూడా నిదానంగా తెచ్చేస్తున్నారంట, ఖచ్చితంగా బాగైపోద్ది మీ అబ్బాయికి, పలానా ఊళ్ళు పలానా డెంటిస్ట్ పలానా చోట హాస్పిటల్ పెట్టారు, నువ్వు వెళ్ళు అన్నారు.
డాక్టర్ దగ్గర ఆనందంగా వెళ్ళిపోయాడు. ఎవరో తండ్రి కొడుకులు ఇద్దరు డాక్టర్ దగ్గరికి. డాక్టర్ అమ్మగారు ఇలాగే కూర్చొని చైర్లో కూర్చొని మాట్లాడి, ఎంత బాబు వయసు? 25 సంవత్సరాలండి. బాబు ఇంత వయసు అయితే ఎముక ఎదిగిపోయి ఉంటుంది, మీకు ఏముంటుంది? ఎదిగిపోయి ఉంటుంది బాబు. అందుకని మేము ఒకవేళ ఎముక కానీ ఎదగకుండా ఉంటే చేయడానికి వస్తుంది, కానీ ఇంత వయసు వచ్చింది కాబట్టి మీకు ఎముక ఎదిగిపోద్ది కాబట్టి దాన్ని మేము ఏమీ చేయడానికి రాదు. ఇప్పుడు ఏమైపోద్ది? బాధ, ఆశలు అయిపోతాయి కదా. ఆశలు అయిపోయినాయి ఆశలన్నీ. అయినా కానీ ప్రభు కార్యం చేస్తాడన్నాడు కాబట్టి డాక్టర్ అమ్మగారు అన్నారు, ఎందుకన్నా మంచిది టెస్ట్ చేద్దాం. ఎదిగిపోద్దని 100కి 200% డాక్టర్ అమ్మగారికి తెలుసు. ఎందుకన్నా మంచిది టెస్ట్ చేద్దామని టెస్ట్ చేసాడు, ఎమికి ఎదగలేదంటుంది. హల్లెలూయా. చేయగలరా లేదా దేవుడు? మరి భక్తాన్ని వచ్చేసి పళ్ళులాగా అనేచ్చు కదా ఆయన, అనేచ్చు కదా, అనేది అంత క్లియర్గా అయిపోద్ది కదా, పెళ్లి చేసేయచ్చు కదా, లేదా అనకుండా అందమైన అమ్మాయిని ఇచ్చేయచ్చు కదా. దేనికోసం చేశాడు? సమస్య కోసం చేశాడు. సమస్య వేళ్ల మట్టుకు పెకిలించగల దేవుడు. ఏమన్నారంటే, అమ్మాన బాబు నీకు ఎముక ఎదగలేదు, ఓ గాడ్ గ్రేస్, ఎదగలేదు, రేపటి నుంచి వచ్చే బాబు ట్రీట్మెంట్ జరిగేసింది, క్లిప్ వేసేసారు, ఆపరేషన్ చేశారు, అంత అయిపోయింది, అందమైన అమ్మాయి దొరికేసింది, అందమైన పిల్లలు పుట్టేశారు. మనం అనుకుంటాం దేవుడు ఏమన్నా చేయగలడు. అలాగే ఎత్తుపొడితో పెళ్లి చేయలేడా? అందమైన అమ్మాయిని ఇవ్వలేడా? కానీ ఎత్తుపొళ్ళు అన్న పదం పోద్దా? మరి కొండ అంటే అదే. కొండను ఏం చేయగలడు దేవుడు? సముద్రంలో పడేస్తాడు నీ విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. ఇలా చేయి ప్రభు, అలా చేయి ప్రభు కదా, ఆయనకు ఒక లెక్క ఉంటుంది. ఒకటి, విశ్వాసంతో చేయి, దేనినైనా ఛేదించగల శక్తిమంతుడు మన దేవుడు, అద్భుతకరుడు మన దేవుడు. మిగతా భాగాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ఇంకా చాలా భాగం ఉంది, వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు స్వస్థపరచగలడు, అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు చేయగలడు. ఆయన ఎప్పుడైతే ఒక మాటను విడుదల చేశాడో ఆ మాటను మనం రిసీవ్ చేసుకోగానే ఆయన ఆమేన్ అనగానే అక్కడ డిక్లరేషన్ జరుగుతుంది. కానీ దాన్ని అనుభవించడానికి మనకు సమయం పడుతుంది. రెండవది ఏంటంటే, దేవుడు స్వస్థపరచగలడు. ఇంతవరకు ఆయన వలనే మనం స్వస్థపరచబడ్డాం. హల్లెలూయా. ఆయన వైద్యుల ద్వారా కూడా స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఆయనే స్వయంగా మనల్ని స్వస్థపరిచాడు. ఒక మార్గం గుండా మనల్ని నడిపించి స్వస్థపరచగలడు. ఆయనకి ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజున చాలామంది చాలా వ్యాఖ్యానాలు చేస్తే చేయొచ్చు, ఇది రాకడ పర్యాంతం వరకు జరుగుతూనే ఉంటాయి. తెలియని విషయం అంటే ఏది లేదు, మనకు అన్నీ తెలుసు. అందుకని మనం ఏది మంచో దాన్ని స్వీకరించాలి, ఏది చెడో దాన్ని పక్కన పాడేయాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం పట్టించుకోకూడదు. దేవుడు వైద్యులకు వ్యతిరేక కాదు. పరమ వైద్యుడైనటువంటి దేవుడే ఆ వైద్యాన్ని, ఆ కృపను మనుష్యులకి అనుగ్రహించి వైద్యులుగా, దేవుడు కృప లేకపోతే వాళ్ళ వైద్యులు అవ్వలేదు. హల్లెలూయా. అందుకే దేవుడు దీనికి రుజువుగా వైద్యుణ్ణి అపోస్తుల్లో ఒకడిగా ఏర్పాటు చేసుకున్నాడు. అతనే లోక అనేటువంటి వైద్యుడు. వైద్యుడు ఎప్పుడూ తప్పని చెప్పరు. కృపావరాలు కలిగి ఉన్నటువంటి దైవ జనాంగ కూడా స్వస్థపరిచి ఏమంటున్నారు, మీరు మరలా టెస్ట్ చేయించుకోండి అంటే వైద్యుల దగ్గర పంపుతున్నారు లేదా? మరి మీరెందుకు చీల్చుతున్నారు? క్రైస్తవులు అంటే వైద్యులకు విరోధులని. జనాలు చీల్చకూడదు కదండి, కలపాలి కదా. ఆయన ఐక్యత కలిగా ఉండాలి మన దేశంలో. అంతేగాని క్రైస్తవుల్ని మధ్యన అస్త్రంగా వాడుకుని అందరిని ఏం చేస్తున్నారు? దేవుడు వైద్యులకు విరోధి కాదు, పరమ వైద్యుడు ఆయన. హల్లెలూయా. వైద్యులను వాడుకుంటున్నవాడు, వైద్యుల దగ్గరికి మనల్ని పంపిస్తున్నాడు. ఆపరేషన్ పడుతుంటే ఆపరేషన్లో చచ్చిపోతారంటున్నారు వైద్యులు, కానీ ఆపరేషన్ సక్సెస్గా జరిగిస్తున్నాడు. అంత గొప్పోడు దేవుడు. కానీ దేవుడికి ఎప్పుడు కూడా మనం చెప్పే వారముగా ఉండకూడదు, ఆయన చెప్పింది చేసే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. ఏ కార్యమైనా చేయగలడు. నువ్వు ఇది నాకు సమస్యగా ఉందా ప్రభు అని కుమిలిపోతున్నావా? నీ జీవితంలో అది కుములుబాటుకు త్రోవ తీస్తుందా? సంతోషాన్ని హరించేటువంటి పరిస్థితికి త్రోవ చేస్తుందా? నీ బ్రతుకును అధోగతి పాలు చేస్తుందా? సంతోషం అనేది, సుఖం అనేది, సౌఖ్యం అనేది, ఆనందం అనేది నిన్ను హరించి వేస్తుందా? ఒకవేళ అదే నీకు కొండ అయితే
ఖచ్చితంగా నీ దేవుడు నీకున్నాడు. ఆ కొండ గురించి అడుగు దేవుణ్ణి. కొండ, నువ్వు వెళ్ళి సముద్రంలో పడుదువు గాక. నీవు నమ్ము, విశ్వాసంతో ప్రార్థన చేయి, ఆ కొండ సముద్రంలో పడద్దే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. దేవుని ప్రజల్లో ఇటువంటి అనుభవాలు లేకుండా లేవండి. కొంతమంది భర్తే సమస్య అవుతారు భార్యకి, కొంతమంది భార్య పెద్ద సమస్య అయిపోద్ది భర్తకి. కొన్ని సందర్భాల్లో పిల్లలే సమస్యలుగా కూర్చుంటారు. కొన్ని సందర్భాల్లో పిల్లల్ని చదివించుకోవాలంటేనే నడినెత్తి వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలకు ఒక భవిష్యత్తు ఏర్పడలేదంటేనే అతలాకుతలం అయిపోద్ది. వివాహం జరగలేదంటేనే కొన్ని సందర్భాల్లో సామర్థ్యం లేక ఏడుస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ధన ఈవి లేక ఏడుస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలు అది చేయగలిగేటువంటి కెపాసిటీ మన దగ్గర లేక ఏడుస్తూ ఉంటాం. ఇదంతా కూడా ఏదో కోణములో మనిషిని అతలాకుతలానికి నడిపిస్తుంది, అసమర్థుడు అని చూపిస్తుంది. నీ వలన ఏది జరగదు అన్నట్టుగా నిలబెడద్ది, నువ్వు వేస్ట్ అనేలాగా తీసుకెళ్తుంది. చివరికి నువ్వు బతికుండేందుకు, చచ్చిపోతే మేలు అన్నట్టుగా తీసుకెళ్తుంది ఈ సమస్య నిన్ను. ఎప్పుడూ కూడా నీ మీద నేరారోపణ చేస్తూనే ఉంటుంది ఈ సమస్య నిన్ను. ఎప్పుడు సమస్యను బట్టి నువ్వు నవ్వుతావా? సమస్యను బట్టి ఎప్పుడు నీ కన్నీరే, ఎప్పుడు చింతే, ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు చీకే. ఆనందం అనేది నిన్ను హరించేస్తుందండి. ఇదే నీకు కొండ నీ జీవితంలో. కానీ అక్కడ కొండంత అండనబడేటువంటి యేసు ప్రభువారు నీకు ఉన్నారు. ప్రార్థన అనేటువంటి ఆయుధంతో, విశ్వాసంతో యేసు నామములో ప్రార్థన చెయ్యి. చేసిన ప్రార్థన దేవుడు చేశాడు అని విశ్వసించు. ఈ కొండ సముద్రములో పడునుగాక. నీ కొండైనా నా కొండైనా. హల్లెలూయా. యూట్యూబ్ ద్వారా ఈ మాటలు ఎవరిని ఆదరిస్తున్నా, మీ కొండలన్నిటినీ సముద్రములో అగాధానికి నెట్టివేయగల సమర్థుడు మన దేవుడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆదరించాలి. దేవుడు అన్నవాడు నీ కన్నీటిని తుడిచివేయాలి. ఆయన దేవుడు కాబట్టి నిన్ను ఆదరించడానికి, నీ కన్నీళ్లు తుడవడానికి, నీ కొండను పికిలించడానికి, అది నీకు కనుమరుగు చేయడానికి నా బిడ్డ ఇదే. ఈ స్థాయిని నీవు అలవాటు చేసుకో. నేను నీ పక్షంగా ఉన్నాను, కార్యం చేస్తానని ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మనం దేవుడిని కలిగి ఉన్న తర్వాత దేని విషయంలో మనం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకములోనే కొండలు ఉంటాయి మనకి. ఈ కొండలు మనకి ఎన్నో ఉంటాయి. కానీ ఏ కొండనైనా, హల్లెలూయా, ఏ సమస్యనైనా, హల్లెలూయా, ఏ సుడిగుండాన్నైనా, హల్లెలూయా, నీకు బాధన కలిగించే దేనినైనా నువ్వు వేడుకో. దేవుడిచ్చాడని నమ్ము. అద్భుతం చేసే దేవుడు డిక్లేర్ చేసాడు, దాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత నమ్మదగిన దేవుడు అండి దేవుడు. మన కొండలన్నిటినీ కూడా ఆయన సముద్రపు అగాధానికి నెట్టినందుకు గాను మన ప్రియ పరలోకపు తండ్రికి సాష్టాంగ నమస్కారాలతో కూడిన మహిమ ఆరోపింపబడుగాక. మన జీవితాల్లో మనము అద్భుతమైన సాక్ష్యములు చెప్పుటకు దేవుడు మన జీవితాల్లో అతీత కార్యాలు చేయునుగాక. ప్రతి కొండ వెళ్ళి సముద్రములో పడునుగాక. మన తలలు పైకెత్తబడునుగాక. మన జీవితంలో ఆహ్లాదాన్ని హరించి వేసే ప్రతి కొండకు బదులు దేవుడు కొండంత ఆనందాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇటు కృపలో దేవుడు మనందరినీ నడిపించబోతున్నందుకు ఆయనకు మహిమ కలుగునుగాక.